హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఈవినింగ్ షో. ఈరోజు టాపిక్ మెంటల్ హెల్త్. మెంటల్ హెల్త్ కొంచెం ఈరోజు మనోని స్పాట్లో పెడదాం. ఏం కాదు. సో ఏమైంది లాస్ట్ వీక్ ఏమైందంట? పోయిన ఫ్రైడే లాస్ట్ వీక్ కూడా కాదు, దిస్ వీకెండ్ ఏమైందంటే చెప్పు. పర్లేదు, ఇట్స్ ఓకే. జెన్జీ మిలేనియల్ అందరు మెంటల్ హెల్త్, అది బూమర్లు గీమర్లు అందరిది మెంటల్ హెల్త్ బ్యాడ్ ఇండియాలో. కానీ అట్లీస్ట్ జెన్జీ, మనం క్రెడిట్ జెన్జీకి ఎక్కడ ఇవ్వాలంటే దే స్టార్టెడ్ ద డిస్కషన్ ఆన్ మెంటల్ హెల్త్. ఇట్స్ అ గుడ్ థింగ్. సో ఏమైంది అసలు ఆ సిచ్యువేషన్కి తీసుకెళ్ళి మమ్మల్ని. సో ఫ్రైడే థర్స్డే ఏదో పని చేసుకుంటున్నాం కూర్చొని, యాస్టీస్ డార్క్ రూమ్లో 7 o'clock నీ పన్ను చేసుకుంటున్నాం. ఏమైంది అంటే థర్స్డే రోజు నాకు ఏదో మెసేజ్ వచ్చింది వీటి నుంచి. అది డిలీట్ నేను చూసే లోపల డిలీటెడ్ అని ఉన్నది. ఏం పెట్టాం మెసేజ్? స్లైట్గా ఏదో జర యాంగ్జైటీ వచ్చి ఏదో ఇట్లా అటు ఇటు అయ్యి ఏదో అటు ఇటు పోతుంది అనిపించింది. ఏం చేయాలో అర్థమవుతలేదు. హార్ట్ బీట్ ఎటో పోయింది, బాడీ మొత్తం డిఫరెంట్గా ఆపరేట్ చేసి ఇక అదే పాల్పిటేషన్స్, హార్ట్ బీట్ హై అవ్వడం, అవన్నీ అన్నీ వచ్చినాయి. సో ఇక అందుకని ఏమో అవుతుంది అనుకొని ఏమనుకున్నా, హార్ట్ అటాక్, స్ట్రోక్ అనుకున్నా. లేదు సిమ్టమ్లతో మనకు తెలిసి ఏమవుతుందో ఇదే ఏదో అవుతుంది అనుకున్నా. నేను నీకు నెక్స్ట్ డే చెప్పిన కదా, ఆ రోజు మెసేజ్ పెట్టి డిలీట్ చేసినావు. నైట్ బయట ఉంటే అదే నువ్వు ఏడునో అని మెసేజ్ చేసిన. ఇంట్లోనే బయటికి పోదామని అనుకున్నా. నువ్వు లేవో ఇక సరే నేను చూసుకోలే మెసేజ్, నేను బయటనే ఉండే. అదే నువ్వు ఇక లేవేమో అనుకొని ఇక డిలీట్ చేసిన. ఆ రోజు అయిపోయింది. ఆ రోజు జెర్సేపు అయినాక అటు ఇటు పన్న సెట్ అయిపోయింది. నెక్స్ట్ డే మొత్తం ఇట్లా 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 రేజ్ అయింది. అది ఇక ఇట్లయితే కాదని చెప్పి ఏదో ఒక ఇన్స్టాలోనో దేంట్లోనో ఒక డాక్టర్ది అది తీసుకొని మెసేజ్ కొట్టి కన్సల్ట్ అయ్యి కాల్లోనే చెప్తే, ఎస్ కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ అదే యాంగ్జైటీ ఇక ఉన్నాయని ప్రతి ఒక్కటి ఉన్నాయి నీకు అని చెప్పి. డిప్రెషన్, సివియర్ డిప్రెషన్, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇవన్నీ ఉన్నాయి. సో ఓసిడి ఎందుకు వచ్చింది? ఆబ్సెసివ్ కంపల్షన్, ఓవర్ థింకింగ్ వల్ల అది. సో ఇవన్నీ ఉన్నాయి, ఏం కాదు టాబ్లెట్లు వాడు అని అంటారు. ఓకే రైట్, చెప్పినావు కదా ఎన్నో సార్లు నాకు టాబ్లెట్లు ఏమొద్దు నాకు అని చెప్పి ఇక అప్పుడు నీకు చెప్పిన అంతే. యా, సో హౌ డు యూ ఫీల్ రైట్ నౌ? ఆర్ యూ ఓవర్ యువర్ ADHD? అట్లనే చూపిద్దాం అనుకుంటా బయటికి. అనిపిస్తుందో లేదో తెలియదు, అంతే. అంటే ఏమన్నా డిడ్ యూ థింక్ ఎనీథింగ్ కాజ్డ్ ఇట్? ఏమన్నా ట్రిగ్గర్ ఏమన్నా అయిందా, లేకపోతే ఓవర్ టైం బిల్డప్ అయితే వస్తుంది, ఆ రోజు వేలింది ఇక అనుకుంటా. ఎందుకంటే ఈ మేలను మళ్ళీ ఇంటికి పోవాలి, ఏదో సోషల్ ఈవెంట్ నువ్వు ఆర్గనైజ్ చేయాలి, దాని ఏమన్నా అయిందా? ఏమో బ్రో, ఏమో అదేం కాదనుకుంటా కానీ ర్యాండమ్గా అంత నార్మల్గా నేను నడుస్తుంది, ర్యాండమ్గా స్పైక్ వచ్చింది, నాకు తెలియదు దేనికి వచ్చిందో. తవ్వుతుంది, ర్యాండమ్ ఏం కాదు, మాకు తెలుస్తుంది అది ర్యాండమ్ ఏం కాదని. ఓవర్ లాస్ట్ 1 month నుంచి ఆర్గానిక్గా నువ్వు, ఐ మీన్ న్యాచురల్గానే సోషల్ ఇంటరాక్షన్ అదంతా డిప్ అవుతున్నట్టు మాకు కనిపిస్తుంది. దానికి మేము పుష్ చేస్తున్నాం, నువ్వు షెల్లీలోకి పోతున్నావు, ఏమవుతుంది అంటే ఓకే 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 సర్లే, హీల్ కమ్ అన్నట్టుగా ఉంటుండే. ఏం పర్ఫార్మెన్స్ ప్రెషరా, వర్క్ ప్రెషరా? ఒక్కటని కాదు, ఏమో తెలియదు. ఇక నేను దేనివల్ల అయిందని ఆలోచించుకోలేదు, వెళ్ళిపోతాయి ఇక పిక్ అవన్నీ ఆలోచిస్తాను. అంటే కన్ఫ్రంట్ చేస్తేనే కదరా తెలిసేది. ఎందుకు తెలుసుకోవడం, ఎందుకు సప్రెషన్ ఇద్దా, ఇట్లా పాతి పెట్టి ఇట్లా దాన్ని బాటిల్లో పెడితే మంచిగా ఉంటుంది. ఇప్పుడు దబావు అంటిల్ యూ గెట్ క్యాన్సర్. డైరెక్ట్ హార్ట్ అటాక్, ఫస్ట్ స్ట్రోక్ అయితే రాలేదు, వచ్చిన తర్వాత ఆలోచిద్దాం. ఇప్పుడు
ఫస్ట్ స్ట్రోకే ఫేటల్ స్ట్రోక్. ముందు లెక్క 2, 3 వచ్చే టైం కాదు ఇది. అమేజింగ్. నైస్. హార్ట్ అటాక్‌లు రావచ్చులే. ఫస్ట్ బ్యాక్ పెయిన్‌తోని స్టార్ట్ అయితది. ఇంకా సైన్స్ రాలేవైతే ఇక. సో, నడుస్తది. బట్ ఏంది మామూలుగా ఈరోజు ఐ థింక్ ఈ ఇప్పుడు డిస్కషన్ హైయెస్ట్ అనుకుంటా నాకు తెలిసి మొత్తం సోషల్ ఐ మీన్ మనిషి హిస్టరీలో హ్మ్. మెంటల్ హెల్త్ మీద ఫోకస్ ఇంతగా డిస్కషన్ అట్లీస్ట్ ఫోకస్ అని చెప్పలేను కానీ డిస్కషన్ ఆన్ మెంటల్ హెల్త్ ఇంత మాక్సిమం ఏ పాయింట్ ఆఫ్ హ్యూమన్ హిస్టరీలో జరగలేదు. Hmm. సో ఇప్పుడు ఆర్ వి హెల్దియర్ ఆర్ వి నాట్ డూయింగ్ వెల్? అదే వీఆర్ డిస్కవరింగ్ మోర్ అబౌట్ అవర్ సెల్ఫ్స్. నీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావు, ఎక్కువ తెలుస్తున్నాయి. సో, ఇక అవి తెలుస్తున్నాయి కాబట్టి నీకు ఇంకెక్కువ అదయ్యి పీకుతున్నావు అంతే. అవన్నీ తెలియకపోతే మంచిదేమో. ఓకే, దట్ ఈస్ వన్ గుడ్ థింగ్. రూమినేషన్ Hmm. ఇది నేను అదొక బుక్ ఉంటుంది, వై థింకింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ మేక్స్ యూ సాడ్ అని. బుక్ టైటిల్ నేను వెతికేస్తాను. Hmm. ఆమె చాలా పాడ్కాస్ట్లో కూడా వచ్చింది. ఆథర్ ఈస్ ఎ రైటర్. I never considered that thinking about your problems all the time and talking about your problems all the time literally make the problems grow. That's right. I mean, it's the number one symptom of depression is what they call rumination, this pathological obsessing over your pain. Yeah. ఇప్పుడు దిస్ గోస్ అగేన్స్ట్ ద హోల్ సైకాలజీ దట్ ఎగ్జిస్ట్ టుడే Hmm. ఆర్ ద హోల్ సైకలాజికల్ ఫిలాసఫీ ఆర్ సైకో అనాలిసిస్ ఏదైతే కాన్సెప్ట్ ఉందో, నీ బాధల గురించి ఎక్కువ మాట్లాడితే అంటే ఇప్పుడు బేసికలీ థెరపీ అంటే ఏంది? అగైన్ నా పర్సనల్ ఒపీనియన్ వేరీ అవ్వచ్చు, బట్ ఇఫ్ యూ నీడ్ హెల్ప్ గెట్ హెల్ప్. ఇక్కడ కూర్చొని మీరు ఈ పాడ్కాస్ట్ ద్వారా మీ మెంటల్ హెల్త్ని బాగా చేసుకుంటామంటే ఐ కాంట్ హెల్ప్ ఇట్. బట్ ఇఫ్ యూ హ్యావ్ సీరియస్ ఇష్యూస్ గో గెట్ రియల్ మెడికల్ హెల్ప్. బట్ ఈరోజు జనరల్గా ఫిలాసఫీ ఆఫ్ గెట్టింగ్ హెల్ప్, సో కాల్డ్ కోట్ అండ్ కోట్ గెట్టింగ్ హెల్ప్ ఏంటి? మెడికేషన్ ఉన్నది. అగైన్ మెడికేషన్స్ వర్కా డోంట్ వర్కా అన్నది అదొక పెద్ద డిస్కషన్. అగైన్ వీఆర్ నాట్ డాక్టర్స్, బట్ మామూలుగా ఇద్దరు వ్యక్తులు కూర్చొని ఒక సో కాల్డ్ ఎక్స్పర్ట్ ఉంటుంది ఆర్ ఎక్స్పర్ట్ ఉంటారు. దే లిసన్ టు యూ అంటే స్పీకింగ్ ఓవర్, షేరింగ్. Hmm. Hmm. నీకు ఏమైపోయిందో పదే నీతో ఏం జరిగిందో, నీ బాధలు ఏంటో పదే చెప్పుకోవడం ఈజ్ థెరపీ. బట్ ఈ బుక్ వాట్ ఎవర్ బుక్ ఐఎమ్ రిఫరింగ్ టు నౌ, నేను ఇప్పుడు మాట్లాడే బుక్లో ఆథర్ ఏం చెప్తారంటే కామన్ సెన్స్ ఏంటి, నీకు జరిగిన విషయం పట్ల కూర్చొని బాధపడడం వల్ల మర్చిపోతున్నావా, మూవ్ ఆన్ అవుతున్నావా? అవ్వట్లేదు కదా. రెండైతులు గుర్తొస్తాయి ఇంకా. గుర్తు తెచ్చుకొని ఉంటున్నావు కదా. సో దట్ ఈస్ యాక్చువల్లీ మేకింగ్ అస్ మోర్ సాడర్ ఈజ్ హర్ ఆర్గ్యుమెంట్ అండ్ ఇట్ మేక్స్ సెన్స్ టు మీ. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. టోటల్ ఇండియన్ ఫిలాసఫీ ఏంది? హిందూ ఫిలాసఫీ అబౌట్ డెత్. నీకు కావాల్సిన ఎవరు చచ్చిపోయారు, నీ ఫ్యామిలీలో ఎవరు చచ్చిపోయారు. Hmm. చచ్చిపోయిన పాయింట్ నుండి ఎవ్రీ సెకండ్ ఏం పని చేయాలి అని ఒక సెట్ ప్రోటోకాల్ ఉంటుంది. Hmm. మనుషుల్ని పిలవాలి, పోయి బాడీని ఏ విధంగా అంత్యక్రియలు చేయాలి, కర్మకాండ, 10 రోజుల తర్వాత ఏం చేయాలి, 2 నెలలకి ఏం చేయాలి, 3 రోజులకి ఏం చేయాలి, 3 నెలలకి ఏం చేయాలి, 6 నెలలకి ఏం చేయాలి, 1 ఇయర్ తర్వాత ఏం చేయాలి. దెర్ ఈజ్ ఎ హోల్ ప్యాటర్న్. ఇప్పుడు దాని తర్వాత ఏం చేయొచ్చు? ఐ మీన్ ఒక 1 ఇయర్ వరకు ఆ వ్యక్తిని గుర్తుపెట్టుకోవాలి, ఆ వ్యక్తితోనే ఉండాలి. ఎందుకు ఆ ప్రాసెస్లో నువ్వు దేవునికి మొక్కాల్సిన పని లేదు. యు ఆర్ నాట్ అలౌడ్ టు గో టు టెంపుల్, కోట్ అండ్ కోట్ నాట్ అలౌడ్ టు గో టు టెంపుల్. అంటే నీకు డిస్ట్రాక్షన్స్ ఏం లేవు. ఆ 1 ఇయర్ లోపల నువ్వు కొత్త బట్టలు కొనుక్కోవాల్సిన పని కూడా లేదు. అంటే నీ మీద నువ్వు దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు, దేవుని మీద నువ్వు దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. చనిపోయిన వ్యక్తి చుట్టూ నువ్వు బాధపడవచ్చు, నీ జ్ఞాపకాల్ని నెమరేసుకోవచ్చు, ఇవన్నీ చేయొచ్చు. బట్ ఒక్కసారి 1 ఇయర్ అయిపోయిన తర్వాత వాళ్ళను పెద్దలలో కలిపేస్తున్నావు. లార్జ్లీ వాళ్ళ గురించి నువ్వు ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సమాధులు కూడా లేవు. ఏమంటారు, క్రిమేషన్ అయిపోయిన తర్వాత సమాధి కాన్సెప్ట్ ఉన్న వ్యక్తులు ఉండొచ్చు, కానీ ఇన్ జనరల్గా బ్రాడర్ హిందూ ఫిలాసఫీలో ఒక జాగా, ఒక లొకేషన్, ఈ లొకేషన్లో ఆ వ్యక్తి కాలబెట్టడము, లేకపోతే అక్కడ సమాధి ఉన్నది ప్రతి ఇయర్ పోయి గుర్తు చేసుకోవడం, ఇది లేదు. మన కల్చర్ టోటల్గా ఏంటంటే ఓకే దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు, ప్రకృతిలో కలిసిపోయారు, ఆ వ్యక్తి చుట్టూ అబ్సెషన్ అయిపోవడము, అదే పదే గుర్తు చేసుకొని బాధపడము అట్లా ఉండదు. ఒక డెసిగ్నేటెడ్ టైం ఉంది, ఈ టైంలో బాధపడు,
ఆ టైంలో ఇంక దేని గురించి ఆలోచించకు. దేవుని గురించి కూడా ఆలోచించకు. ఆ వ్యక్తి మీదనే ఆలోచించు. ఆ లోపల ఉన్నదంతా ఆ అసోసియేషన్ అదంతా తీసేసేయి. ఇన్ ఎ గుడ్ వే, హెల్తీయర్ వే. ఒక పాయింట్ తర్వాత ఫర్గెట్. తర్వాత ప్రతి ఇయర్ నువ్వు పెద్దలకి చేస్తా ఉంటారు పితృదినాల్లో. ఆ రోజుల్లో నువ్వు దేవుని గురించి మాట్లాడు. పెద్దల గురించి మాట్లాడు. అయిపోయింది. ఇప్పుడు వెస్టర్న్ ఫిలాసఫీ లిటరలీ ఒక సమాధి కడతారు. అక్కడికెళ్ళి ప్రతి ఇయర్ చూస్తా ఉంటారు. దే ఆర్ నెవర్ ఏబుల్ టు మూవ్ ఆన్. అగైన్ నేను 'మాంచెస్టర్ బై ద సీ' అని ఒక సినిమా ఉంటది. సచ్ ఎ బ్యూటిఫుల్ ఫిల్మ్. సచ్ ఎ సాడ్ ఫిల్మ్ ఆల్సో. దాంట్లో ఈస్ట్ కోస్ట్ బాస్టన్ ఏరియా, మ్యాసచ్యూసెట్స్ ఏరియాలో ఒక అబ్బాయి యంగ్ అడల్ట్ 15-16 ఇయర్స్ ఉంటాయి. ఆడి ఫాదర్ చనిపోతాడు. బట్ అక్కడ ల్యాండ్ ఫ్రోజన్ ఉంటది. సో 3-6 వింటర్ టైం 4-5 మంత్స్ వరకు 6 మంత్స్ వరకు డిగ్ చేయలేరనమాట. డిగ్ చేసి బరీ చేయలేరు బాడీని. సో ఒక 5-6 మంత్స్ బాడీ అట్లా ఉంటుంది ఫ్రీజర్లా. 6 మంత్స్ యూ హ్యావ్ టు లివ్ యువర్ ఓన్ లైఫ్. అండ్ అమెరికన్ కల్చర్లో, మెయిన్గా వెస్టర్న్ కల్చర్లో ఒక మనిషి చచ్చిపోయిన తర్వాత ఏం చేయాలి తెలియదు వాళ్ళకి. బాడీ రెడీ కానీ 3-4 రోజులు పడుతుంది. ఓకే, జనాలందరూ వస్తుంటారు, హలో హాయిలు చెప్తారు, ఫుడ్ పట్టుకొస్తారు, అంతవరకు ఓకే. కానీ ఒక పాయింట్ నుంచి గ్రీవెన్స్కి ఒక ప్రోటోకాల్ లేదు, ఒక సిస్టమ్ లేదు. సో పీపుల్ ఆర్ లాస్ట్ ఫర్ ద మోస్ట్ పార్ట్. సో అండ్ ఓవర్ టైం కూడా ఒక సమాధి కట్టుకొని ఒక పాయింట్కి వెళ్ళి మనిషిని గుర్తు చేసుకోవడం వల్ల ఐ డోంట్ నో, అట్లాంటి పేరెంట్స్ని మర్చిపోమంటావా, బ్రదర్స్ని మర్చిపోమంటావా, తెలిసిన వాళ్ళని మర్చిపోమంటావా అంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్ కాదు. బ్రాడర్గా 2 కల్చర్స్ డెత్ని ఏ విధంగా చూస్తున్నాయి అనేది ఒక ఇంట్రెస్టింగ్ డేటా పాయింట్. సో ఇండియన్ కల్చర్, హిందూ కల్చర్ ఏం చెప్తుందంటే ఒక పాయింట్ మించి నువ్వు ఏం చేయలేవు అన్న రియాలిటీ నీకు తీసుకొస్తుంది. సో లాస్తో ఎట్లా డీల్ చేయాలి అని చెప్తుంది. యూ హ్యావ్ టు మూవ్ ఆన్ ఎట్ సమ్ పాయింట్ అని చెప్తుంది. వెరీ హార్డ్లీ, అంటే క్లియర్ రూల్స్. అండ్ ఓవర్ టైం అందుకనేమో మనము మ్యాసకర్లను కూడా మర్చిపోతూ ఉంటాం, మన చరిత్రలో జరిగిన అన్యాయాలను కూడా మర్చిపోతూ ఉంటాం. వీ డోంట్ అబ్సెస్. జూయిష్ పీపుల్ ఆర్ అబ్సెస్డ్ అబౌట్, వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంటుంది. గత 2000 సంవత్సరాల్లో, 2500 సంవత్సరాల్లో ఏ టైంలో ఏ రాజు వచ్చి వాళ్ళ మీద అటాక్ చేసిండో మొత్తం లిస్ట్ ఉంటుంది వాళ్ళ దగ్గర. సో దేర్ హోల్ కల్చర్ ఈజ్ బిల్ట్ ఆన్ ట్రామా. ఈ ట్రామా మళ్ళీ మనకు జరగొద్దు అన్న దాంట్లో ఆపరేట్ చేస్తుంటారు వాళ్ళు. అది గుడ్ ఆ బ్యాడ్ అని నేను కామెంట్ చేయట్లేదు. కానీ ఇప్పుడు హిందూ కల్చర్కి రండి మీరు. హిందూ కల్చర్ ప్రాబబ్లీ జూయిష్ పీపుల్ ఎంత ట్రామాని చూసిరో హిందూ పీపుల్ కూడా అంతే ట్రామాని చూసిర్రు. 1000+ ఇయర్స్ ఆఫ్ వేవ్స్ ఆఫ్ మనము అటాక్స్ చూసుకున్నప్పుడు ఒకరి తర్వాత రోజు అటాక్ చేస్తూనే ఉన్నారు. మనం ఆ అటాకర్స్ని కూడా అసిమిలేట్ చేసినాం సొసైటీలో. ఈరోజు వాళ్ళ పట్ల వ్యతిరేకత, ద్వేషం అన్నది పెద్ద కనబడదు. అందుకని ఈరోజు సో దీంట్లో డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి. సో థ్రెట్ పర్సెప్షన్ అన్నది హిందూ సొసైటీలో లార్జ్లీ లేకపోవచ్చు. ఈరోజు దాన్ని ఇన్కల్కేట్ చేయడం కొంతమంది చూస్తున్నారు. బట్ దే ఆర్ డూయింగ్ ఇట్ వెరీ క్రూడ్లీ అండ్ ఐ డోంట్ థింక్ ఇట్స్ వర్కింగ్. బికాస్ ఆ ఇన్హెరెంట్గా హిందూ తత్వంలో ద్వేషం అనేది రాదు. ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్ అన్నది జనరల్గా కనబడవు. అందుకని టెర్రరిజం ఇలాంటి కాన్సెప్ట్లు పుట్టవు. దీస్ ఆర్ గుడ్ థింగ్స్. ఐఎమ్ సేయింగ్ దీస్ ఆర్ గుడ్ థింగ్స్. బట్ థ్రెట్ని కూడా పర్సీవ్ చేయలేకపోతున్నాం. దోస్ ఆర్ ద బ్యాడ్ థింగ్స్. సో ఇట్లా ప్రతి కల్చర్కి వేరే 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 పాయింట్ ఆఫ్ వ్యూలు ఉన్నాయి. ట్రామాని పట్టుకొని, లాస్ని పట్టుకొని, డెత్ని పట్టుకొని. ఈరోజు అగైన్ ఎక్స్ట్రీమ్ కేసుల్లో సాడ్నెస్ ఉండాలి ఖచ్చితంగా. ఏదన్నా ట్రామా, ఏదైనా లాస్ ఉంది, పెట్టి చచ్చిపోయింది, ఏదన్నా మనకు కావాల్సిన వస్తువు కోల్పోయినాం, దాని పట్ల బాధ ఉండొచ్చు ఓవరాల్. బట్ ఈరోజు అక్యూట్ పెయిన్, అక్యూట్ ట్రామా అని కాకుండా క్రానిక్ పెయిన్, క్రానిక్ ట్రామా, సైకలాజికల్ ట్రామా అన్నది పర్సిస్టెంట్గా అనిపిస్తుంది మనకి సొసైటీలో. దీనికి సోషల్ మీడియా డెఫినెట్లీ కారణం. మనం మ్యానిపులేట్ చేస్తారు, మైక్రోడోజ్ చేస్తారు ఇమోషనల్గా. అంటే ఒక 5-10 మినిట్స్ గ్యాప్లో ఎక్స్ట్రీమ్ ఆనందం, ఎక్స్ట్రీమ్ సాడ్నెస్, ఎక్స్ట్రీమ్ రివల్షన్, ఎక్స్ట్రీమ్ జెలసీ, లిటరల్లీ 10 మినిట్స్లో ఇవన్నీ రోలర్ కోస్టర్ ఆఫ్ ఇమోషన్స్ ఇస్తారు మనకి షార్ట్ ఫామ్ రీల్స్లలో ద్వారా. సో ఆబ్వియస్లీ ఒక పాయింట్ తర్వాత అవన్నీ యాడ్ అవుతూ ఉంటాయి. దానికి తోడు ఎవ్రీబడి ఈజ్ అడిక్టెడ్ టు ఫోన్స్. హ్యూమన్ రిలేషన్షిప్స్, హ్యూమన్ టచ్ అన్నది దొరకలేదు. సో ఉన్నది. సో వాట్ డూ యూ థింక్? యూ లివ్ అలోన్, యూ రియర్లీ హ్యావ్ హ్యూమన్ కనెక్షన్ ఇన్ ఎ డే. యూ థింక్ యూ ఆర్ హ్యావింగ్ ఎ హెల్దీ లైఫ్, లేకపోతే ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటావా? ఏంది పరిస్థితి?
అంటే నేనేం నీకేం ఆన్సర్ దొరకకపోతే చెప్పకు గానీ ఇట్స్ నాట్ లైక్ ఐ వాంట్ టు పుట్ యూ ఇన్ స్పాట్ ఆర్ వాటెవర్. ఏమనిపిస్తది మామూలుగా అది అంటే అవసరం లైఫ్‌లో అవసరం లేని అన్ని తీసేస్తేనే ఈడికొచ్చినాం కదా! అవును. కరెక్టే. ఇప్పుడు దీంట్లో ఇంకేం అంటే యాడ్ వీని చేయాలి డ్రీమ్ నేను? అదే కరెక్ట్. ఇప్పుడు వీని డ్రీమ్ లైఫ్ ఏందంటే అనవసరమైన పీపుల్, అనవసరమైన బ్యాగేజు, ఊకే ప్రతోడొచ్చి జడ్జ్ చేయడము, ఏం చేస్తున్నావు అని అడగడము, సపోర్టు హెల్త్ అంటే సపోర్ట్ చేయడము, మనుషులు సపోర్ట్ అంటారు కదా! ఐ డోంట్ థింక్ అందరూ మనుషులు సపోర్ట్ ఇస్తారని. సో, అందుకని టాక్సిక్ పీపుల్‌ని అవాయిడ్ చేసి తనకంటూ ఒక లైఫ్ బిల్డ్ చేసుకుంటున్నాడు స్లోలీ. అలాంటి పరిస్థితిలో కూడా లైఫ్ ఏమి మ్యాజిక్ అంటే 1 ఇయర్ దాటింది ఎగ్జాక్ట్‌లీ ఇందాక క్యాలిక్యులేట్ చేస్తున్నాము. 13, 14 మంత్స్ దాటింది. ఈడు సింగిల్‌గా ఉండడం స్టార్ట్ చేసి. సో, డ్రాస్టిక్‌గా లైఫ్ మారలేదు. కానీ కొంచెం బెటర్ అయిందేమో. సో, ఏం ఈ అంటే ముందుకి ఇప్పటికి ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా నీకు మెంటల్ హెల్త్‌లో? లేకపోతే నీ లైఫ్ స్టైల్‌లో, క్వాలిటీ ఆఫ్ లైఫ్‌లో? అవసరం లేని నాయిస్ లేదు లైఫ్‌లా. హ్మ్. డైలీ నాయిస్ లేదు. హ్మ్. వస్తాయిగా ఫోన్లు కానీ. ఓకే. అవి గానీ హ్మ్. అవసరం లేని నాయిస్ లేదు. హ్మ్. నాదే ఉంది. హ్మ్. బట్ ఇవి ర్యాండమ్‌గా అన్ని సక్కగున్నప్పుడు ఈ రివర్స్ కొట్టుడేందో నాకు తెలుస్తలేదు. బట్ మేబీ అంటే బాడీ ఇన్ని రోజులు నువ్వు సప్రెస్ చేసిన విషయాలన్నీ నీ హార్మోన్స్ కొంచెం నార్మల్సీకి వచ్చేసరికి ఆ ట్రామాలన్నీ కూడా ఇజెక్ట్ చేస్తుందేమో కదా బాడీ. అగైన్ వీఆర్ నాట్ ఎక్స్పర్ట్స్ హియర్. ఒక తెలవదు. డ్రాప్ అవుట్ ఎంటర్‌ప్రెన్యూర్, ఇంకోడు డిగ్రీ ఉన్న ఎంటర్‌ప్రెన్యూర్. బట్ ద ఎసెన్స్ ఈస్ ద సేమ్. బోత్ ఆర్ యూట్యూబర్స్. నాకు ఐడియా ఉంది. ఆ! అయ్యో! మన చుట్టూ మనోళ్ళందరిని ఆ! చూస్తుంటే ఈ ఇవొస్తాయి నాకు అని తెలుసు. ఎప్పుడొస్తాయో తెలవదు. ఆ! ఇంత తొందరగా వస్తాయి. అది జెన్‌జీ స్పెషల్ అది. నేను షాక్ అయితుండే. నాకెప్పుడు యాంగ్జైటీ అటాక్‌లు రాలేవు. వస్తాయి కానీ ఎప్పుడొస్తాయో తెలవదు. చూద్దాం అనుకుంటే ఇట్లా జుప్మని ఇట్లా కొడతాయి అందుకు. ఎక్స్‌పెక్ట్ చేయలే. ఎక్స్‌పెక్ట్ ద అన్‌ఎక్స్‌పెక్టెడ్. హ్మ్. అందుకే కన్ఫర్మ్ చేసుకుందామని ఇది అదా కాదా అని చెప్పి చేసుకుంటే యెస్ కన్ఫర్మ్ అని అన్నారు. సో, అంతే. ఓకే. అన్‌వాంటెడ్ అది లేదు. బట్ ఇప్పుడు ఓకే. లైఫ్ ఓవరాల్ బెటర్ అయిందా? బ్యాడ్ అయిందా? బెటర్ అయింది. బ్యాడ్ అయింది. ఓకే. ఇప్పుడు ఇంకేం గ్యాప్స్ ఉన్నాయి అనుకుంటున్నావు నువ్వు ఫిల్ చేసుకోవాల్సినయి? మనుషులు లేరు కదా! హ్మ్. అంటే మనుషుల నుంచే దూరం వచ్చినావు. మళ్ళీ ఇప్పుడు మనుషులు కావాలంటున్నావు. అంటే ఆ! ఎట్లా? అది ఎట్లా? అది తెలవదిగ. ఆ! అంటే స్క్రాప్ మనుషులను తీసేసి మంచి మనుషులు కావాలా? హ్మ్. క్వాలిఫైయర్ చెప్పు కొన్ని ఎట్లా ఈళ్ళు మంచోళ్ళు, ఈళ్ళు మంచోళ్ళు కాదు అన్నట్టుగా. లైక్ దీస్ ఆర్ ద పీపుల్ ఐ వాంట్. దీస్ ఆర్ ద పీపుల్ ఐ డోంట్ వాంట్. నీకు తెలిసినట్టుగా. నన్ను సావగొట్టొద్దు. హుహు. నా పని నన్ను చేసుకొనియాలి. హ్మ్. మాట్లాడుకోనికి మనుషులు కావాలన్నట్టు అనుకో. హ్మ్. ఉన్న మనుషులు హ్మ్. కొత్త లాస్ట్ 1, 2 ఇయర్స్‌లా హ్మ్. నేను కొత్త మనుషులతోటి ఎవరితోటి మాట్లాడలే. హ్మ్. నా ఏజ్‌కి చాలా మందికి ఇదే ఏజ్ కదా! మనుషులు కలిసేది, మాట్లాడేది. ఎంత నీ ఏజ్? 23. హ్మ్. 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 సో, ఈ టైంకి ఆ పనులు చేయాలి. నేను చేస్తలేను. హ్మ్. ఒక 4, 5 ఇయర్స్ అయిన తర్వాత ఇక మనుషులు కూడా దొరకరు లైఫ్‌ల. నాట్ నెసెసరీలీ. మనం ఐ మే నువ్వు దొరికినావు కదా నాకు. ఇది మనది ఏదో లే అది 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 ది హౌ టు మేక్ ఫ్రెండ్స్ అని మనం సెపరేట్‌గా వేరే ఎపిసోడ్‌లో మాట్లాడదాం. ఓకే. హ్మ్. సో, అదే హ్మ్. జర హ్మ్. మనుషులతోటి కలుసుడు అది హ్మ్. చేయాలి. హ్మ్. నార్మల్ మనుషులాగా హ్మ్. బయట తిరుగుడు, బయట డేటింగ్, కెఫేస్, అయి అయి ఏమో ఇగ అది మ్యారేజ్, అది కష్టం. అది సెక్స్. డైరెక్ట్ సావది పెళ్ళంటే. చచ్చిపోవాలని ఇప్పటికి లేదు. ఆ టైం వచ్చినప్పుడు పోతాంలే. ఇట్లనే ఏదో అటాక్ వచ్చి పోతాం. అది బెస్ట్. ఎందుకురా 23 ఏళ్ళకి అంత వైరాగ్యం ఏమొచ్చింది లైఫ్ పట్ల? ఎక్కువ చూసేసిర్రా? లేకపోతే ఎక్కువ విషయాల గురించి ఇన్ఫర్మేషన్ ఉందంటావా? ఎక్కువ విన్నాం. హ్మ్. ఎక్కువ బతకలే ఇన్నరంతే. విన్నాం. ఇప్పుడు హ్మ్. అదే వరస్ట్ థింగ్ ఈజ్ హ్మ్. ఏది చేస్తే ఏమైతది అని అన్నీ తెలుసు. హ్మ్. ఇప్పుడు
ఆ కొండ ఎక్కితే ఆడ పైన ఏం కనిపిస్తుందో తెలుసు. ఇక ఎందుకు ఎక్కుతా ఫోటోలు ఉన్నాయి. చాలు. ఆ, పాన్ చూస్తున్నాం, సెక్స్ ఎట్లుంటుందో తెలుసు. ఇంకెందుకు ఉమ్. ఇంకోటి ఎవ్రీథింగ్ ఈ బుక్ చదివితే బుక్లో ఏముందో ఏదో Summary. వీడియోనో రీలో చూస్తే ఉమ్. తెలుసు. ఇంకా ఎందుకు చదువుతా నేను? అదే ఆథర్ గాడు వన్ కంటెంట్ మీద రీల్ చేస్తాడు, ఇంటర్వ్యూ చేస్తాడు, అదే, పాడ్కాస్ట్లు చేస్తాడు. అదే. సో అట్లాంటప్పుడు మనం ఇక ఎవ్రీథింగ్ నీకు అది తెలుసు. ఉమ్. ఈ నెక్స్ట్ 3-4 ఇయర్స్‌లా ఏమైతాం వీటి మీద ఉంటది కదా మొత్తం. సో ఈ ఓవర్ ఇన్ఫర్మేషన్ ఓవర్ అదయ్యి లైఫ్ చేస్తలేము అనుకుంటారు. బతుకుతారు కదా. లైఫ్లో బతలేము, లైఫ్లో ఉంటలేము. ఇన్ఫర్మేషన్ అనేది మామూలుగా ఇప్పుడు ఇన్ఫర్మేషన్ మా టైంలో గ్యాదరింగ్ ఎట్లా మంచిదే కదా. ఇన్ఫర్మేషన్ అంటే అంటే తెలుసుకుంటే యువర్ లైఫ్ విల్ బి బెటర్. ద థింగ్ ఈస్ ఇప్పుడు నలుగురు 4 రకాలు చెప్తారు బ్రో. 4 ఇట్లల్లా నీకు ఏది దగ్గరుందో, కంఫర్టబుల్ ఉందో నువ్వు అది చూజ్ చేసుకొని అదే ఇంటో మిగతా వదిలేస్తావు. ఇప్పుడు మన ఎట్లున్నాయి, నలుగురు కాదు 40 మంది ఉన్నారు. అండ్ ఎవ్రీ థాట్ ఈస్ సిమిలర్ టు ద నెక్స్ట్ థాట్ బట్ ఈస్ డిఫరెంట్. గ్రేడేషన్ వైజ్ డిఫరెంట్. సో నీకు 4 బాగానే అనిపిస్తాయి, 4 ట్రై చేద్దాం అనుకుంటావు. సో ఏది కాకుండా పోతావు. ట్రై చేయరు కదా. పాయింట్ 40 ఒపీనియన్ లేని ఓకే ఏది కాదు మనతో కాదు ఇది అని చెప్పి అంటారు కదా. లైక్ ఐ డోంట్ థింక్ జెన్జీ ఈజ్ ఈవెన్ ఎక్స్ప్లోరింగ్. ఇప్పుడు చాలా మంది రిలీజ్ ఫినామినా గురించి మాట్లాడుతుర్రు విత్ జెన్జీ. ఇప్పుడు జెన్జీ రాంజనాలు ఇవి ఏ సినిమాలు అయితే వాళ్ళు చిన్నప్పుడు టీవీలలో చూసుకుంటూ పెరిగిర్రో అవే కంఫర్ట్. కొత్త సినిమా ఎట్లుంటుందో తెలియదు, అది నచ్చకపోతే నాకు డిస్కంఫర్టబుల్ ఫీల్ అవుతా. సో కంఫర్ట్ సీకింగ్ అన్నది స్టాండర్డైజ్ అయిపోయింది. న్యూ ఎక్స్పీరియన్స్ బాగుండొచ్చు, బాగోకపోవచ్చు, రిస్క్ ఎందుకు. చూసిన సినిమా అయితే బాగుంటుంది, చూసిన సినిమా నాకు బాగుంటుందని తెలుసు, ఆల్రెడీ చూసేసిన కాబట్టి. సో న్యూ ఎక్స్పీరియన్స్లు ఇంట్రెస్టింగ్లీ జెన్జీ ఆర్ నాట్ ఎక్స్ప్లోరింగ్. ఫియర్ ఆఫ్ అదే కొత్తది ఏదన్నా చేస్తే మళ్ళీ అది బాగుండదేమో, ఎందుకు నెగిటివ్ ఆ నెగిటివిటీని అవాయిడ్ చేయాలి, ఎందుకు? స్టే పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అని. అంటే ఈ రిజల్ట్ అనేది ఎందుకు వస్తుంది ప్రతి దాంట్లో, మంచి చెడు, లైక్ హౌ డస్ ఇట్ మ్యాటర్. లాస్ట్ వీడియోలో మా సెకండ్ ఎపిసోడ్లో మాట్లాడినట్టు ఏంటంటే ప్రతిదీ కూడా నచ్చకపోతే నేను చేయను, కొంచెం కూడా డిస్కంఫర్ట్ తీసుకోను, లేకపోతే డిస్కంఫర్ట్ తీసుకుంటే అదేదో ఇబ్బంది అయిపోతుంది నాకు. ఎవ్రీథింగ్ ఈజ్ ఎలివేటెడ్ టు ట్రామా. ఫుడ్ బాగాలేకపోతే అది తింటే ట్రామానా, యాక్సిడెంట్ అయితే ట్రామా. సి దేర్ హ్యాస్ టు బి డిఫరెన్స్ బిట్వీన్ ద టూ కదా, టూ ఎక్స్పీరియన్సెస్ కదా. నీకు దానివల్ల అది అవుతుందని తెలిసినప్పుడు ఎందుకు చేస్తావు? నీకు తెలియదు అంటున్నా నేను. ఇప్పుడు ఒక సినిమాని తీసుకుందాం, ఒక సినిమా 100 మందికి నచ్చి ఇంకోటి నచ్చని వాళ్ళు కూడా ఉంటారు కదా. నువ్వేంది అని నీకు ఎట్లా తెలుస్తుంది? కొంచెం నచ్చి కొంచెం నచ్చకపోవచ్చు కదా. ఓవరాల్గా నచ్చింది అంటే దేర్ ఈజ్ నో ఒపీనియన్ దట్ కెన్ ఫుల్లీ కన్ఫైన్ వన్స్ ఎక్స్పీరియన్స్. అంటే ఇప్పుడు ఒపీనియన్ అనేది ఏంది, రివ్యూ అనేది ఏంటిది, లిటరలీ వాడు అనిపించింది చెప్తున్నాడు. అది కూడా వాడు అనిపించిన విషయాలకి వానికి 10 విషయాలు అనిపిస్తే డాక్యుమెంట్ చేసినప్పుడు 1-2 విషయాలే కమ్యూనికేట్ అవుతాయి. బట్ ఇట్ మేక్స్ అది చూసినోనికి 100 ఎమోషన్స్, 100 భావాలు 100 నిమిషాల్లో కలిగిస్తాయి, గుడ్ ఆర్ బ్యాడ్. అది వాడు ఓవర్ టైం వాడు రిలీవ్ చేసుకుంటా ఉంటే బెటర్ మనిషి అవుతుండు. బట్ జస్ట్ రివ్యూ చేసేసి సినిమా మీద గంటలు ఒపీనియన్ క్రియేట్ చేసుకొని ఇది నేను చూడాలా వద్దా అని డిసైడ్ అయిపోయి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సినిమా చూడకుండా ఎగ్జిట్ కొట్టుకుంటా, మూమెంట్లో లేకుండా, ఇదంతా ఇట్లా కేవటిక్ క్లస్టర్ అయిపోయింది కదా. చిన్నప్పుడు మాకు డబ్బులు లేకపోతుండే, సినిమా చూడాలని ఉంటుండే. ఇప్పుడు మీరు అసలు సినిమా అనేది యాక్సెస్ అయిపోయి సినిమా అన్నది అసలు నథింగ్ అయిపోయింది. ఆఫ్ కోర్స్ గొప్ప సినిమాలు కూడా రావట్లేదు, ఇది ఇప్పుడు వేరే విషయం. కానీ బట్ యు ఆర్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫిల్మ్స్. ఐ థింక్ ద లాస్ట్ ఫిల్మ్ యు ఆర్ ఎక్సైటెడ్ ఫర్ ఇస్ దురంధర్. అదే ఇప్పుడు బ్రో సినిమా ఇస్ మిగతా ఏమో కానీ సినిమా ఇస్ 3 గంటలు టైం తీసుకుంటది ఒకటే తన కూర్చొని. అది వరస్ట్ సైకో సినిమా అనుకో, మైండ్ వారం మొత్తం అదే ఉంటది నీ మైండ్ లో. వారం ఎందుకు ఉంటుందిరా? ఉంటది 4 రోజులైనా ఉంటది. ఏమో వి యూస్ టు వాచ్ రివ్యూలని కాదు, వి యూస్ టు వాచ్ 2-3 ఫిల్మ్స్ ఇన్ ఎ డే.
ఏమో నాకు అట్లా ఆ ఆ వారం రోజులైనా 3-4 రోజులైనా పోతది. మిగతా అన్నిటి ఎఫెక్ట్ అయితాయి. ఎందుకు ఎందుకంత పవర్ ఇస్తుర్రు మీరు ఒక విషయానికి అంటున్నా. ఓవర్ టైమ్ చేసుకుంటూ పోతే అలవాటైపోతే ఆ సినిమాని వదిలేయొచ్చు కదా! అట్లా ఎందుకు నీకు సినిమా ఆప్షన్ వదిలేసేయ్. ఉన్నప్పుడు ఎందుకు సరే యూ ఆర్ నాట్ ఎ చేయాలి? ఫ్యాన్ ఆఫ్ సినిమా గానీ సినిమా వదిలేసేయ్. ఏదైనా ఎక్స్‌పీరియన్స్ ఉన్నది. తినడానికి బయటికి పోవాలి. లేకపోతే ఒక వ్యక్తిని కలవాలి. ఆ వ్యక్తితోని బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ ఉందనుకుందాం. ఇంకో వ్యక్తిని కలవనీకి. సో, ఒకసారి ఒక బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఆ టోటల్ ఈవెంట్‌నే బ్లాకేడ్ చేస్తుంటారు కదా! అది ఇట్లయింది అనుకుంటా ఉంటారు కదా! ఇంకో 4 పాజిటివ్ ఎక్స్‌పీరియన్సెస్ వస్తే ఈ 1 ఎక్స్‌పీరియన్స్ డౌన్ అయిపోతది కదా! దట్స్ బెట్టేస్తున్నట్టు ఇగ. కాదు అయితది. ప్రతిసారి మరి లైఫ్ ఈజ్ ఎ బెట్. అంటే ఏం క్లారిటీ ఉన్నది దేని మీద? రివ్యూలు చూసుకొని నువ్వు చాట్‌జీపీటీతోని కలిసి చేసుకునే ఫ్యూచర్ ప్లానా? ఈస్ దట్ హౌ లైఫ్ వర్క్స్? లైఫ్ ఈజ్ ఎ గ్యాంబుల్ నో. అదే లిటరల్లీ నెక్స్ట్ మినిట్ లైట్ అయిపోవచ్చు. ఏదైనా లైక్ ఈస్ దేర్ క్లారిటీ ఆన్ ఎనీథింగ్? థింగ్స్ ఇన్ యువర్ హ్యాండ్ యూ కెన్ డిసైడ్ కదా! వాట్ ఇప్పుడు ఆర్ నువ్వు దోస్? పోవాలా పోవద్దా అన్నది నేను డిసైడ్ అయితా. నాకు లాస్ట్ టైం అందుకే వస్తున్నాయిరా పానిక్ అటాక్‌లు. ఓవర్ టైమ్ వెన్ యూ ఆర్ చూసింగ్ నాట్ టు లివ్ లైఫ్ లిటరల్లీ అదే కదా! ఎవ్రీ చాయిస్ అంటే ఇప్పుడు ఒక కొత్త వ్యక్తిని కలవాలి. నో నేను కలవను. ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్ చేయాలి. నో నేను చేయను. ఒక అదే. కొత్త జాగాకు పోవాలి. ఒక కొత్త డిష్ ట్రై చేయాలి. నేను చేయను. నాకు తెలిసిన కంఫర్టే. అదే డే లైఫ్ ఒక లైఫ్ సెట్ చేసుకొని రోజు అదే అనుకుంటే అది కాదేమో కరెక్ట్. అదే మరి. బట్ అది దట్స్ ద కంఫర్ట్. అది కంఫర్ట్ ఎందుకైతది? ఆర్ యూ గైస్ హ్యాపీ? సీ ఇఫ్ యూ ఆర్ హ్యాపీ ఐ యామ్ హ్యాపీ. ఆర్ యూ గైస్ హ్యాపీ ఈజ్ ద పాయింట్. ఇప్పుడు ఫార్మర్స్‌కి కూడా 50-60 ఇయర్స్ బ్యాక్ ఫార్మర్స్‌కి కూడా ఒక రొటీన్ ఉంటది. పొద్దున్న లెవ్వాలి, ఈ పని చేయాలి, ఈడ పోవాలి, నైట్ వచ్చి పండుకోవాలి. లిటరల్లీ అదే రొటీన్. ఇంక అసలు మారదది. బట్ దే వర్ హ్యాపియర్ కదా! విత్ లెస్ మనీ దే వర్ హ్యాపియర్. రోజు టెన్షన్లే కదా బ్రో. వాళ్ళకున్నే టెన్షన్‌లు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్‌కి బెటర్ అయినా అంటావు. ఏదైనా హ్మ్. అట్లా బట్ చూసుకుంటే బెటర్ కదా. అప్పుడు యూ ఆర్ అగ్రీయింగ్ టు మీ. ఏంటి? లాస్ట్ ఇయర్‌కి ఈ ఇయర్‌కి ఎందుకు బెటర్ అయినావంటే ఒక డ్రాస్టిక్ స్టెప్ తీసుకున్నావు. అది మార్పే కదా! అది భయమే గాలి నీకు ఆ స్టెప్ తీసుకునేటప్పుడు? రిస్కా కాదా? లేకపోతే కంఫర్ట్ సీకింగ్‌లోనే ఉన్నావా? ముందు అలవాటయిపోయింది కదరా నీకు. ఇంట్లో ఉండడం 22 ఏళ్ళు అలవాటయిపోయింది. మరి అప్పుడు అదే అలవాటయిపోతుంది కదా బ్రో. తెలిసిన నోన్ డెవిల్, అన్నోన్ డెవిల్ కాదు. అలవాటయిపోయింది. ఇంట్లో వాళ్ళని మేనేజ్ చేసుకుంటా ఆడనే ఉంటా. లేవు కదా! మళ్ళా నువ్వు లైఫ్‌లో ఒక బిగ్ స్టెప్ తీసుకున్నావు. లీప్స్ అండ్ బౌండ్స్ లైఫ్ ఇంప్రూవ్ అయిందంటున్నావు. వై ఆర్ యూ నాట్ అప్లయింగ్ ద సేమ్ థింగ్ టు ఎవ్రీథింగ్ ఎల్స్? రిస్క్ టేకింగ్ అలవాటు కావాలి కదా! ఎందుకైతే లేదు? ఎందుకొస్తుంది ఆ ఇనర్షియా, రిలక్టెన్స్? అవసరం లేనిది ఎందుకు చేయాలి అని. ఇక ఆ క్వాలిఫైర్ ఎట్లొస్తుందిరా అవసరం కాదు అని? ఇప్పటిదాకా ప్రయారిటీ ఏందిరా? హ్యాపీనెస్ ప్రయారిటీ కాదరా లైఫ్‌లో ఎప్పుడు? కంఫర్టేనా ప్రయారిటీ? సుఖం. బికాస్ హ్యాపీనెస్ ఈజ్ ద హైయెస్ట్ ప్లెజర్ కదా! హౌ డు యూ నో? హౌ డు యూ నో? దట్స్ హ్యూమన్ ఎక్స్‌పీరియన్స్. లైక్ హౌ డు యూ నో అని చెప్పకిక్కడ. హ్యాపీనెస్ ఈజ్ ద పీక్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌పీరియన్స్ రా. హ్యాపీ ప్రతి లేలే మనిషి. ఇది చేస్తే హ్యాపీనెస్ వస్తదని ద ఛాన్స్ 10% ఛాన్స్, 20% ఛాన్స్, అదే కదా. 50% ఛాన్స్, 100% ఛాన్స్, 1% నువ్వు లిటరల్లీ చచ్చిపోయినా ఆనందం ఉన్నది. 1%, 2%. ప్రతి ఎక్స్‌పీరియన్స్‌లో హ్యాపీనెస్ ఉన్నది. ఆఫ్‌కోర్స్ సెల్ఫ్ డిస్ట్రక్టివ్ బిహేవియర్, ఆల్కహాలిజం, అడిక్షన్స్ అవి వదిలేయండి. అవి నేను ఎంకరేజ్ చేయట్లేదు గానీ వితిన్ ద బౌండ్స్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌పీరియన్స్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ డేటా. ఓకే. ఈ మనిషిని చేస్తే, ఈ మనిషితోని మాట్లాడితే హ్యూమన్ ఇంటరాక్షన్ వల్ల మనుషులు హ్యాపీ ఫీల్ అవుతారు. వీ హ్యావ్ డేటా ఆన్ దట్. నువ్వు ఇందాక ఇన్ఫర్మేషన్ అన్నావు కదా! ఐఎమ్ ష్యూర్ దీని మీద కూడా ఇన్ఫర్మేషన్ ఉన్నది. నీకు తెలిసి ఉండాలి. ఒక కొత్త డిష్ ట్రై చేసినాం. మనకు టేస్ట్ తెలియదు. బాగుండొచ్చు. అదే ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఏదో రెస్టారెంట్ పోయినా. ఏదో 4 స్టాండర్డ్ ఐటెంలు ఏవో చెప్తుండే. నేను కొంచెం అది ఇది తేడా ట్రై చేయడానికి చూస్తా. ఈడేదో బట్ నో పాస్తా తినాలనిపించిందో ఎందుకు పాస్తా చెప్పినావు నిన్న? అవన్నిట్లల్లా జర తెలిసిన ఐటము. ఓకే ఐటమ్ అది తెలుసు మెయిన్‌గా. పాస్తా తెలుసు. ఎట్లుంటదో మరి మాక్సిమం ఖరాబ్ చేయడు ఒక లెవెల్. ఇప్పుడు మా ఇంకో ఫ్రెండ్ సాగర్‌కేమో రైస్ కావాలి. హి వాంటెడ్ రైస్. సో రైసుల్లో ఆయన ఏదో చెప్పేమన్నాడు. నేను చూసిన అరే నేను అక్కడ ఆల్గోరిథం మనది.
ఈ షెఫ్ గానికి ఏమొచ్చి ఉంటుంది, ఏ ఐటమ్ చేసి ఉండొచ్చు. మెనూలో డిసైడ్ చేయడం అన్నది ఒక సపరేట్ స్కిల్ అది. ఇంకేమొచ్చి ఉంటుంది, ఏం గెస్ చేయొచ్చు అని. అది ఓవర్ టైం ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది, కొన్నిసార్లు కొడతా ఉంటుంది. బట్ యూజువలీ మై రేట్స్ ఆర్ నా సక్సెస్ రేట్ కొంచెం హైయే, బికాజ్ ఐఎమ్ ఓపెన్ టు ఎక్స్పెరిమెంటేషన్. అది బాగాలేకపోయినా నేనేమి ఫ్రస్ట్రేట్ అయిపోను, తినను, పడేయడం లాంటివి ఏమి ఉండవు మ్యాక్సిమం. ఈడైతే లిటరల్ టచ్ కూడా చేయడు నచ్చకపోతే. అది నాకు అర్థం కాదు ఈ రోజు కూడా. సో ఐఎమ్ యూస్ టు ఈటింగ్ బ్యాడ్ ఫుడ్. అయితే ఓకే, చిట్టి ముత్యాలు పులావ్ అనేది ఉంది, చికెన్ పులావ్. ఓకే, ఇది ట్రై చేద్దాం చెప్దాం. వాడు ర్యాండమ్గా వీడు అడగకపోయినా వచ్చి ప్లేట్లో పెట్టేసిండు. ఈవెన్ దో హీ ఆర్డర్డ్ పాస్తా, సర్వ్ చేసే వ్యక్తి వచ్చేసి అడగకపోయినా పెట్టేసిండు. ఇక పెట్టిండు కదా అని తిన్నాడు. నచ్చిందా? హౌ మళ్ళా యు ఆర్ మోర్ ఓకే విత్ అదర్స్ మేకింగ్ దోస్ చాయిసెస్ ఫర్ యూ. వై కాంట్ యూ ఎక్స్ప్లోర్ ఆన్ యువర్ ఓన్? ఏమైతుంది అంటున్నా నేను. డెసిషన్ తీసుకోవాలంటే భయం అవుతుంది. అదే అంటే ఐ వాంట్ టు అండర్స్టాండ్. అది నాకు తెలుసు, ఐ మీన్ పాడ్కాస్ట్ కాబట్టి జనాలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. కానీ వై ఐ వాంట్ నో వై ఈజ్ డెసిషన్ మేకింగ్ సో టఫ్? డెసిషన్ మేకింగ్ అనేది ఇంత టఫ్ ఎందుకు? బికాజ్ ఇట్స్ సచ్ ఎ ఫ్రివిలస్ థింగ్. ఇప్పుడు ఏ స్ట్రీమ్ ఆఫ్ ఇంజనీరింగ్ తీసుకోవాలి, ఏ కంపెనీలో జాయిన్ కావాలి, కెరియర్ ఉంటుందా లేదా ఫీల్డ్లో, అవన్నీ పెద్ద డెసిషన్స్. అక్కడ డైలమా ఉందంటే ఓకే, అర్థం చేసుకోవచ్చు. బట్ స్టిల్ యూ హ్యావ్ టు టేక్ ఎ కాల్ దేర్. బట్ బేసిక్ థింగ్స్, ఏం కలర్ షర్ట్ వేసుకోవాలి, ఏం కలర్ అది వేసుకోవాలి. మా బాయ్ ఉంటాడు కలర్ బ్లైండ్. నిన్ననే డిస్కషన్ వచ్చి ఆ బాయ్ని కూడా పట్టుకోవచ్చు ఎప్పుడన్నా. షౌట్ అవుట్ టు బెంగళూరు బాయ్. మా బాయ్ కలర్ బ్లైండ్. ఒక్కడు బట్టల షాప్ పోయి ఒకటే బట్టలే 2-3 సార్లు కొనుక్కొస్తాడు. చాలా సందర్భాల్లో అట్లా అయింది. బికాస్ ఈ కాంట్ డిఫరెన్షియేట్ బిట్వీన్ కలర్స్ అండ్ ఈ ప్రిఫర్స్ ప్లెయిన్ థింగ్స్. సో ఒక షాప్కి వెళ్ళి ఒక షర్ట్ కొనుక్కొచ్చి 6 నెలల తర్వాత మళ్ళీ అదే షాప్కి వెళ్ళి అదే షర్ట్ కొనుక్కొచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో దట్ ఈస్ బెటర్ ఐ థింక్. నువ్వు కలర్ లిమిటెడ్ అయిపోయినప్పుడు యూ ఆర్ మోర్ కంఫర్టబుల్ దేర్ కావచ్చు. బట్ ఎనీవే, ఐ కెన్ నాట్ మేకింగ్ ఫన్ ఆఫ్ ఎనీబడి. చెప్తున్నా ద అబ్సర్డిటీ ఆఫ్ రియాలిటీ. సో వై అదే అది రాంగ్ అవుతుందేమో అనుకొని మంచిగా ఉండదేమో. ఇప్పుడు నీకు తెలిసిన ఐటమ్ కూడా ఇప్పుడు చాలా రెస్టారెంట్లలో, మొన్న కూడా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళండే, ప్రతిసారి హైప్ ఇస్తాడు, బ్రో ఇక్కడ రెస్టారెంట్లో అల్టిమేట్ ఉంటుంది ఫుడ్ అని పెడతాడు. అది బాగోదు. సేమ్ ఐటమ్ వేరే ఫ్రెండ్, డిఫరెంట్ ఫ్రెండ్. మన నేను ఎక్కడికి వెళ్ళండే వేరే ఫ్రెండ్ దగ్గరికి, ఇక్కడ బాగుంటుంది అని చెప్పి దీషన్ కోసం స్పెషల్గా ఆర్డర్ పెట్టిండు ఫుడ్. నువ్వు తినాలి బ్రో, ఇది నీకు నచ్చుతుందని. బాగాలేదు ఆ రోజు. యునానిమస్గా అందరూ బాగాలేదని. హీ వాజ్ డిసప్పాయింటెడ్. బ్రో ఎందుకు బ్రో ఇట్లా అవుతుంది, ఈ ఐటమ్ బాగుంటుందని తెలుసు, ఏ రెస్టారెంట్లో కూడా నాకు తెలుసు, కానీ జనాలు అందరు ఉన్నప్పుడు పెడితే అది ఫ్లాప్ చేస్తాడు ఆడు అని. సో లైక్ హూ కేర్స్ అంటారా? నేను తెలిసిన ఐటమ్ బాగా చేస్తారు అని తెలిసిన ఐటమ్ కూడా అదే బావర్చిలో కొన్నిసార్లు బిర్యానీ బాగోదు. సో రిస్క్ అక్కడ కూడా ఉంది కదరా. ద పర్సంటేజ్ ఆఫ్ అదే ఇప్పుడు పాస్తాకి నాకు తెలియని ఐటమ్కి ఇదైతే యాక్చువల్లీ పాస్తా కూడా గో రియల్లీ బ్యాడ్. తెలియదు కదా, నాకు తెలిసిన ఐటమ్ కదా, అది బాగానే ఉంటుంది. ఆర్ ఇది దా రేట్ ఆఫ్ హై ప్రాబిలిటీ అది ఎక్కువ కాబట్టి అది తీసుకొస్తుంది. ఇట్స్ లైక్ వన్ ర్యాండమ్ డిన్నర్, హూ కేర్స్? నచ్చకపోతే ఇంకోటి చెప్పుకుందాం. లైక్ వీఆర్ ప్రివిలేజ్డ్ ఇనఫ్ టు ఆర్డర్ వన్ మోర్ డిష్. మనకేంటి అదంటలేం, కానీ ఇంకో నచ్చలేదు, బాగాలేదు, ఖరాబ్ అయింది, ఇంకోటి చెప్పుకోవచ్చు. అంటే ఆ ఆప్షన్ కూడా ఉన్నది మనకి. సో అదేమి ఇక్కడ ఏమి మొత్తం అదేదో ఏం లగ్జరీ ఉందా మీకు అంటే తిడి తినే లగ్జరీ ఉంది అని చెప్పుకోవచ్చు. ఓకే, అదైతుంది కదా. వై అంటే గివన్ ట్రైన్ ఆఫ్ థాట్ ఉండదు. అదే ఆ డిఫాల్ట్ ఆప్షన్ అన్నది ఎందుకు? ఆ కంఫర్ట్. ఐ వాంట్ టు నో వై ఆర్ యూ కమింగ్ దేర్. బికాస్ ఫర్ పర్సన్ లైక్ మీ ఆర్ దీషన్ బయటికి అన్ని చెప్పకపోవచ్చు, కానీ అది కూడా ఉంటుంది. ఏదైనా కొత్త ట్రై చేద్దాం, ఏదైనా చూద్దాం, ఏదైనా చేద్దాం. నేను కొత్త ట్రై చేసిన సాటిస్ఫైడ్ చేస్తాను. హూ కేర్స్ రా. అంటే నువ్వు ఒక్క నెగటివ్ ఎక్స్పీరియన్స్ని ఒక 1 year గుర్తుపెట్టుకొని దాన్ని క్యారీ చేసుకుంటే ఐ థింక్ ఇట్స్ లేలే స్మాల్ థింగ్సే. సో యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ అన్లక్కీ? నాట్ అన్లక్కీ, బట్ నేను ట్రై చేసింది డిసప్పాయింట్ అవుతా చాలా. మోస్ట్ ప్రాబబిలిటీ మోర్ ఐ థింక్ ఇది డిసప్పాయింటెడ్ అవుతాం కొత్తది ఏదన్నా పెడితే, ఏదన్నా చేస్తే.
ఏదైనా కొత్త స్టైల్ ఎక్స్‌ప్లోర్ చేద్దామన్నా, కొత్త ఫంకీ డ్రెస్సులు ఆర్డర్ పెట్టినా తేడా పడేస్తాయా? నీట్‌గా సో, స్టాండర్డ్‌ది పెట్టడమే బెటర్ అంటావా? బెస్ట్. హూ కేర్స్? సో, ఇది నేను ఎందుకిట్లా అడుగుతున్నా అంటే, ఇది నేను లైవ్ ఏదైనా వీడియోలో చెప్పినానో లేదో నాకు తెలవదు. బట్ రీసెంట్‌లీ ఐ రెడ్ ఎన్ ఎక్స్‌పెరిమెంట్. హ్మ్. ఎవరైతే పీపుల్ దట్ కన్సిడర్ దెమ్‌సెల్వ్స్ లక్కీ అంటే ఉంటారు గదా! లైఫ్‌లో నేను చాలా లక్కీ బ్రో అనుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది. అట్లా ఒక 50 మందిని తీసుకుర్రంట. లైఫ్‌లో నేను అన్‌లక్కీ బ్రో అనుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది. మీ లైఫ్‌లో కూడా చూసే ఉంటారు. నేనేం చేసినా నడవదు బ్రో. ఆహ్, నా నా అన్‌లక్కీ నేను. ఏది కొట్టినా తేడా పడతది. ఈజీ రూట్ ఉండదు నాకు. ప్రతిదానికి కష్టపడాలి. సంజయ్ సాహు చాలా కష్టపడాలి. ఆ బ్యాచోళ్ళు కూడా ఉంటారు గదా! హ్మ్. సో, వాళ్ళని వాళ్ళు లక్కీ అనుకునే వాళ్ళని 50 మందిని తీసుకుర్రంట. వాళ్ళని వాళ్ళు అన్‌లక్కీ అనుకునే వాళ్ళని ఒక 50 మందిని తీసుకుర్రంట. ఆళ్ళందరిని ఇండివిడ్యువల్‌గా పిలిచి వాళ్ళకొక ఛాలెంజ్ ఇచ్చిర్రంట. అదేంటంటే ఒక న్యూస్ హ్మ్. పేపర్ ఇచ్చి, దీంట్లో ఎన్ని ఇమేజెస్ ఉన్నాయో మీరు కౌంట్ చేసి చెప్తే మీరు గెలిచినట్టు $100 ప్రైజ్ మనీ. కౌంట్ చేసి. సో, టాస్క్ ఇయ్యంగానే అందరూ కౌంట్ చేయడం కానీ ట్విస్ట్ ఏంటంటే ఆ న్యూస్ పేపర్‌లో ఒక ఇమేజ్ పైన రాసి ఉంటదంట. ఓకే. 37 ఇమేజెస్ ఉన్నాయి. ఇది ఎళ్లి చెప్పేయండి మీరు ప్రైజ్ తీసేసుకోవచ్చు అని. లైక్ వన్ ఆఫ్ ద ఇమేజెస్‌లో లిటరల్లీ 37 ఇమేజెస్ కౌంట్ ఇదే ఆన్సర్. దాని మీద లిటరల్ రాసి ఉంటదంట. 37 ఇస్ ద ఆన్సర్. ఎళ్లి క్లెయిమ్ యువర్ ప్రైజ్ అని. హ్మ్. సో, పీపుల్ హూ కన్సిడర్ దెమ్‌సెల్ఫ్ లక్కీ ఎవరైతే వాళ్ళని వాళ్ళు లక్కీ అనుకుంటారో వాళ్ళలో మోస్ట్ ఆఫ్ దెమ్ ఎళ్లి ఆ 37 చూసిర్రంట. చూసి ఆ ఇమేజ్ డైరెక్ట్ చూసి పోయి క్లెయిమ్ చేసుకుర్రంట. ఎవరైతే అన్‌లక్కీ అనుకున్నారో వాళ్ళలో మెజారిటీ పీపుల్ మిస్ అయ్యారంట. వాళ్ళు కౌంటింగ్‌లో ఉండిపోయారు గానీ ఆ ఇమేజ్‌లో ఏముందో చూడలేకపోయారంట. హ్మ్. సో, అక్కడ డేటా ఏం చెప్తుందంటే బేసికలీ అగైన్ ఇట్స్ ఎ స్మాల్ డేటా బట్ స్టిల్ ఇట్స్ ఎ గుడ్ డేటా పాయింట్. పీపుల్ ఎవరైతే మనుషులు వాళ్ళని వాళ్ళు లక్కీ అనుకుంటారో దే ఆర్ మోర్ ఫ్రీ. దే ఆర్ మోర్ ఓపెన్ టు థింగ్స్. వాళ్ళు ఒక నెగెటివ్ రియాక్షన్‌ని బ్యాగేజ్ మెయింటైన్ చేస్తలేరు. హ్మ్. ఇప్పుడు ఆడు ఇమేజ్‌లు చూడమంటుండు. ఆడు న్యాచురల్‌గా ఇమేజ్ అనంగానే నువ్వేమనుకుంటున్నావు? ఒక అన్‌లక్కీ పర్సన్ ఏమనుకుంటుండు? ఇమేజ్ కౌంటే ఇంపార్టెంట్ అనుకుంటుండు. ఇమేజ్‌లో ఏముందో ఇంపార్టెంట్ అనుకుంటలేడు. లక్కీ పర్సన్ ఏమనుకుంటుండు? పీపుల్ హూ కన్సిడర్ దెమ్‌సెల్వ్స్ లక్కీ ఏముంది ఇమేజ్‌లో చూద్దాం అంటుండు ఫస్ట్ ఆడు. విన్నింగ్, రిజల్ట్ అవన్నీ సెకండ్. హ్మ్. హ్మ్. ఇమేజ్ అంటుర్రా ఏంది ఇమేజ్ ఏముంది? కనిపించింది దానికి. సో, లిటరల్లీ లక్ ఫ్యాక్టర్ ఈజ్ లిటరల్లీ హౌ యూ ఆర్ లుకింగ్ ఆర్ పర్సీవింగ్ లైఫ్. బేసికలీ. ఆఫ్ కోర్స్ ఐయామ్ ఓవర్ సింప్లిఫయింగ్ బట్ దట్స్ వాట్ ఇట్ మీన్స్ కదా! రిజల్ట్ అబ్సెషన్, టార్గెట్ అబ్సెషన్, నాట్ గోయింగ్ త్రూ ద మూవ్‌మెంట్, నాట్ లివింగ్ త్రూ లైఫ్. డస్ ఇట్ మేక్ సెన్స్? ఏమైతదిరా ఒక రాంగ్ ఫుడ్ తింటే, ఒక రాంగ్ ఐటెమ్ లైక్ హూ కేర్స్? అన్‌లెస్ ఇట్ ఈస్ ఫుడ్ ఖరాబ్ అయితే తప్పించి, ఆ ఫుడ్ కడుపు నింపేస్తది కదా! నెక్స్ట్ డే మళ్ళీ ఇంకొక ఆప్షన్ ఉన్నది మనకి ఎక్స్ట్రార్డినరీ ఫుడ్ తిననీకి. అండ్ యూ ఆర్ లైక్ నువ్వు వండుకోవచ్చు, ఆర్డర్ పెట్టుకోవచ్చు. నీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇట్స్ నాట్ లైక్ అమ్మ వండిందే తినాలి అది ఇది అని. ఏమో. లేదు మేక్ ఎ కేస్ ఫర్ యువర్ సెల్ఫ్. ఇట్స్ ఓకే. నేనేమన్నా ఓవర్‌గా మాట్లాడొచ్చు. బట్ మేబీ దట్స్ వై ఐయామ్ ఫ్యాట్ కావచ్చు. ఫుడ్ అయినా ఏదైనా ఫుడ్‌లోనైతే నాకు ఎందుకు వేస్ట్ నచ్చనిదెందుకు తినాలని అనిపిస్తది. అది ఓకే. బట్ అన్‌లక్కీ అనైతే అనుకోను బ్రో నేను. దట్స్ ఓకే. ఏమో నాకు ఈ మధ్య జెన్‌జీలో కొంచెం అట్లా కనిపిస్తుంది. హ్మ్. ఐయామ్ దిస్ ఓన్లీ అంటే వాళ్ళు ఇన్‌హెరెంట్‌గా లెక్కలేసుకోవడం స్టార్ట్ చేశారు పుట్టంగానే. అంటే ఇప్పుడు ఈ మొత్తం లుక్స్ మ్యాక్సింగ్ ఇదంటే డబ్బుల్లో పుట్టినామా లేదా? లైఫ్ డిసైడ్ అయిపోతుంది వాళ్ళకి బై బర్తే. ఐయామ్ లైక్ దిస్. హ్మ్. చూడడానికి బాలేను. జెనెటిక్ లాటరీ తగలలేదు నాకు. ఎకనామిక్ లాటరీ తగలలేదు. సో, ఐయామ్ బౌండ్ టు సఫర్. గోయింగ్ అండ్ చేసింగ్ యువర్ ఓన్ రియాలిటీ, మేకింగ్ యువర్ ఓన్ రియాలిటీ, విన్నింగ్ ఎట్ లైఫ్ త్రూ షియర్ పర్సివరెన్స్, హార్డ్ వర్క్ ఆ వాల్యూ లార్జ్‌లీ నాకు మిస్ అయితున్నట్టు అనిపిస్తుంది. ఐదర్ యూ ఆర్ బోర్న్ విత్ ఇట్ ఆర్ యూ ఆర్ నాట్ బోర్న్ విత్ ఇట్ అన్నొక ట్రెండ్ కనిపిస్తుంది. మేబీ ఐయామ్ కన్జ్యూమింగ్ రాంగ్ కంటెంట్ ఏమో. బట్ అనిపిస్తుంది నాకు అట్లా. ఓకే. ఐయామ్ బౌండ్ ఫర్ సాడ్‌నెస్. ఐయామ్ బౌండ్ ఫర్ మీడియాక్రిటీ, మిడ్ ఈ పదాలన్నీ కొత్త అవే కదా! ఏమో. ఐ డోంట్ థింక్ లైక్ దట్. హ్మ్. లక్ లక్ లేకపోతే ఈ అమ్మకి ఇష్టం వచ్చినయి అవి ఇవి చేసుకుంటా ఈడి వరకు రాం కదా! సో, దట్స్
అది అనుకోను గానీ, హ్మ్. మిగతా దాంట్లో అదే రెసిస్టెన్స్ ఉంటది నాది. హ్మ్. అది వదిలేయాలి. హ్మ్. సో, కారణాలేంటి? నాది బాలేకపోతే ఫియర్ ఆఫ్ బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ అంతేనా? అంతే. ఇట్స్ సచ్ ఎ ఫ్రివలస్ థింగ్ నా ప్రకారం. ఏముంది ఏమైతది అనిపిస్తది. అదే అది వదిలి ఆ రెసిస్టెన్స్ వదిలేయాలి. ఏమైతది అని అనుకోవాలి. కానీ హ్మ్. ఆడి వరకు రాలే నేనింకా. హ్మ్. ఎందుకు అది అనుకోనుండి గూడా ఎందుకు హ్మ్. తెలిసింది చేస్తే అయిపోతది కదా అనిపిస్తది. హ్మ్. లెట్స్ బ్రింగ్ ఇట్ బ్యాక్ టు మెంటల్ హెల్త్. ఓవరాల్ మెంటల్ హెల్త్. హ్మ్. మెంటల్ హెల్త్ డిస్కషన్ అయితే అయితుంది గానీ, నా ప్రకారం అనెక్డోటలే. బట్ మెంటల్ హెల్త్ ఈజ్ ఎట్ ఇట్స్ వర్స్ట్ టుడే ఇన్ కంపారిజన్ టు ఎవ్రీథింగ్. హ్మ్. సో వాట్ ఆర్ వి డూయింగ్ రాంగ్ అంటావు నువ్వు? సోషల్ మీడియా, హ్మ్. ఇన్ఫర్మేషన్, హ్మ్. డిస్కరేజ్‌మెంట్ హ్మ్. మ్యాక్స్. ఎవరు చేస్తారు డిస్కరేజ్‌మెంట్? ఇంటర్నెట్‌లో 100 చూస్తావు బ్రో. హ్మ్. అంటే ఎట్లా? థింగ్ ఈజ్ ఇప్పుడు నువ్వు ఆహ్, ఒకడు స్కూల్‌లో ఉన్నాడు, హ్మ్. కాలేజ్‌లో ఉన్నాడు. నేను ఇది చేస్తా, హ్మ్. ఇది చదువుతా. వాడొక గోల్ పెట్టుకుంటాడు. హ్మ్. నేను వాడు బీటెక్ చేస్తున్నాడు అనుకో. హ్మ్. నేను బీటెక్ చేస్తా నాకు 50,00,000 హ్మ్. 10,00,000 ప్యాకేజో ఎంతనో వస్తదని హ్మ్. అనుకుంటాడు. హ్మ్. 10 మంది 10 కంటెంట్ చూస్తాడు. దట్ ఓవన్‌కి ఏమొస్తలేవురా హ్మ్. 1,00,000, 2,00,000 వస్తాయి. బట్ చదువు కూడా చదవడు. ఆ గాన్. డిస్కరేజ్‌మెంట్‌లో. ఆడనే పీకుతది. దాంతోటి మళ్ళీ ఈ 4 సంవత్సరాలు ఎట్లైనా నిలదీయాలని ఆ టెన్షను. హ్మ్. ఆ మెంటల్ స్ట్రెస్ అదొకటుంటది. చా అదే చానా తెలుస్తున్నాయి కాబట్టి నువ్వు అనుకున్న పాత్‌లో పోతలేవు. అనుకున్నది ఎండ్ వరకు చేస్తలేవు. బికాజ్ రిజల్ట్ తెలిసిపోతుంది. ఎవడో చేసినోడు చెప్పేస్తుండు. సో, చేసినోనికే తెలవది వాడు చేసే వరకు అది అట్లుంటదని. ఈళ్ళెందుకంత? అని చెప్తారు కదా! ఇప్పుడు సినిమా చూసినోడు రివ్యూ చెప్తాడు. ట్రావెల్ చేసినోడు ఈడేమేమి ఉన్నాయో అవన్నీ చూపిస్తాడు. ఆ! ఎంతెంత ఖర్చయితదో అవన్నీ చెప్తాడు. ఆ! ఇక గంత ఖర్చయితే ఎందుకు పోతాం అని చెప్పి ఇక ఊకుంటాం మనం. అది గంత ఖర్చు పెట్టి గా గా కొండలు దున్నికి పోతామా? లైట్ ఏం పోతుంది తీ అని ఊకుంటాం. బట్ ఇట్స్ వర్త్ సంథింగ్ కదా! అదే ఫోన్‌లో చూస్తున్నా కదా! వాని వీడియోలో చూస్తున్నా కదా! ఆడి ఇట్స్ వరకే నాట్ ద సేమ్ వెళ్ళిపోతుంది. గైస్. నేను మీకు హ్మ్. చాలా సార్లు చెప్పినా. సన్‌సెట్ కంటితోని చూడడం వేరు. ఫోన్‌లో రికార్డ్ చేసిన చూసిన సన్‌సెట్ వేరు. ఇప్పుడు మూన్ లిటరల్లీ మూన్ బ్యూటిఫుల్ ఉంది. హ్మ్. మీరు బయటికెళ్ళే చూడాలి మూన్‌ని. మీరు ఫోన్‌లో కొడితే కనిపియదది. యూ హావ్ టు. అదే అండ్ టూ మెనీ థింగ్స్ తెలుస్తున్నాయి. హ్మ్. అవసరం లేని విషయాలన్నీ హ్మ్. తెలుస్తున్నాయి. అవసరమైన విషయాలన్నీ భయపెడుతున్నాయి. హ్మ్. గా కంట్రీలో ఏమేమో అయితుంది. వేరే కాడ ఏమేమో అయితుంది. ఏదో ఒక కాడ భయమైతది కదా! దేశం మీద జర ఇష్టం ఉంటది. దేశంలో ఏమేమో అయితున్నాయంటే ఆడ భయమైతుంటది. స్టేట్‌లో ఏదో అయితుందనంటే ఆడ అనిపిస్తది. అవన్నీ నీ లైఫ్‌కి ఎఫెక్ట్ కావు. ఇప్పటికైతే ప్రస్తుతానికి. డైరెక్ట్‌గా కావు. ఇండైరెక్ట్‌గా అవ్వచ్చేమో. ఇండైరెక్ట్‌గా బట్ అవ్వచ్చు. డైరెక్ట్‌గా గాని మనం ఏం చెప్తాం? కానీ కానీ భయపడతాం. అదేనా నాకు ఇక్కడ ఒక కాంట్రడిక్షన్ కనిపిస్తుంది. లిటరల్లీ ఒక ఫుడ్డు మిస్ అవ్వడం వల్ల ఆర్ ఒక ఎక్స్‌పీరియన్స్ మిస్ అవ్వడం వల్ల నీ లైఫ్‌లో ఒక గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ మిస్ అయితున్నావు అన్నది డైరెక్ట్ విషయం. హ్మ్. నువ్వు ఒక కాల్ తీసుకుంటున్నావు నాట్ టు డూ సంథింగ్ అని. అది డైరెక్ట్ విషయం. యూ ఆర్ కంఫర్టబుల్ ఇగ్నోరింగ్ దోస్ థింగ్స్. బట్ సమ్ రాండమ్ పొలిటికల్ థింగ్, సమ్ రాండమ్ జెండర్ థింగ్, సమ్ రాండమ్ థింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ట్రంప్ ఆర్ వాటెవర్. అది ఇప్పుడు ఇరాన్‌లో ఏదో యుద్ధం జరుగుతుంటే ఆ బాంబ్ అటు ఇటు పోయి ఇండియా మీద పడతదేమో అన్నది కూడా భయమైనప్పుడు సమ్ ఇండైరెక్ట్ థింగ్ వల్ల మీరు యాక్టివ్‌లీ భయపడుతుర్రు. ఆ ఎఫెక్ట్ ఏదో తీసుకుంటారని. బట్ అఫీషియల్‌గా మీ లైఫ్‌లో జరిగే విషయాల్ని ఇగ్నోర్ కొడుతుర్రు. అది అది నాకు అర్థమైతలే. అంటే అది రాండమ్ థింగ్ అది నన్ను ఎఫెక్ట్ చేయదు అన్న కాల్ అక్కడెందుకు వస్తలేదు అంటున్నా. అట్లా ఇప్పుడు ఇప్పుడు పేర్లు తీసుకుంటే క్రియేటర్ల పేర్లు ఎందుకు గాని, ఆహా! వాడు చెప్పేది ఎట్లా చెప్తాడు? ఈరోజు నువ్వు పోయి పీకుతున్నావు, నువ్వు చస్తున్నావు అని చెప్పి ఇంత బొట్టు పెట్టుకొని ఇట్లా కెమెరా ముందు కూర్చొని చెప్తుంటాడు. సో, నా వీడియో ఎప్పుడన్నా అట్లా అనిపించిందా? ఎగ్జిస్టెన్స్ వీడు కావాలని భయపెడుతుండు అన్నట్టు. యూ కెన్ బి హానెస్ట్ ఇట్స్ ఓకే. నా వీడియోలు చూసి చాలా మంది ఎందుకు బ్రో భయపెడుతున్నావు అంటారు. అరే నేను చాలా రేషనల్‌గా చెప్తున్నా కదా అనిపిస్తది నాకు. నాకు అలవాటయిపోయింది కాబట్టి
చేయలేము. నేను యూట్యూబ్‌కి వెళ్ళినా డిఫరెన్షియేట్ చేయలేను నేను గానీ, కానీ వేరేటోళ్ళని చూస్తుంటే వాడు మొత్తం ఇక నువ్వు అయిపోతుంది, కొట్లాడుతున్నాము, మనం నిన్నేసుకపోతారు అనే టైంలో చెప్తాడు. అంత చెప్పినప్పుడు ఏదో ఒక్క తాన అరే! ఏదో అయితుంది అని అనిపిస్తది కదా! ఆ! అట్లా కాదు. ఏదో ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఇదోటి అయితుంది. ఓకే. అని చెప్తే సరే అనుకోని వదిలేస్తాం. సెన్సేషనలిజం ఆ! భయపెడతారు. నువ్వు మొత్తం డీప్‌లోకి పోయి వానితోని ఇన్ని గనులున్నాయి. వాడు ఇట్లా యేసుకొనొస్తుండు. నిన్నేసుకపోతాడు అంటే వాడు ఏం చేస్తాడు? నువ్వు మిలిటరీలో ఎక్కాలే అంటే ఏం చేస్తాంరా? యెస్. డ్రాఫ్ట్ ఈస్ కమింగ్. అన్ని కమ్మింగు. ఇంత పెద్ద యుక్రెయిన్‌లో తండ్రి 60 ఏళ్ల ముసలోళ్ళని కూడా యుద్ధం చేయనీకి తీసుకుపోతుర్రు. ఆ! నెక్స్ట్ ఇండియానే. నువ్వు గివన్నీ అంటుంటే నేను బొచ్చు 4 సంవత్సరాలు ఏం చదవాలి అని చెప్పి వదిలేస్తా. ఎట్లన్నా పీకేదే. అంతే. ఏం చదవాలిగా అని వదిలేస్తాం. తాళాల కూర్చొని తాగుడు. అవేం కావు. కానీ వాడు అదే వాని ఇన్ఫర్మేషన్ వల్ల ఈరోజు ఈ 2, 3 రోజులు పీకుతాయి. డిస్టర్బ్ అవుతాం. ఆ! సో ఇన్ఫర్మేషన్, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, సెన్సేషనల్ ఇన్ఫర్మేషన్ ఈస్ అఫెక్టింగ్ పీపుల్స్ మెంటల్ హెల్త్. యెస్. సాడ్. బీయింగ్ ఏ క్రియేటర్ దట్ ఈస్ సాడ్. నా వల్ల ఎవరిదైనా మెంటల్ హెల్త్ ఖరాబ్ అయితే ఐఎమ్ సారీ గైస్. దట్స్ నాట్ మై ఇంటెన్షన్. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ నేను డెడ్‌గా చెప్పడానికే చూస్తాను. బట్ నేను కొంచెం న్యాచురల్‌గానే నేను కొంచెం పారానాయిడ్ మనిషిని కాబట్టి ఆ పారానోయా అన్నది వీడియోలలో వస్తదేమో. బట్ ఇట్స్ ఓకే. బయటికి రావాలి, సన్‌సెట్ చూడాలి, మూన్‌ని చూడాలి, కెఫేలలో పోవాలి, ఏదన్నా అంటే స్పోర్ట్స్ ఆడాలి. తిండిలు తినకండి అడ్డమైన జంక్ ఫుడ్ కానీ స్పోర్ట్స్ ఆడుర్రి. ఆ గ్రూప్ థింకింగ్, ఆ గ్రూప్ యాక్టివిటీ ఒకటి మెయింటైన్ చేయాలి మినిమం. ఇవైతే కంపల్సరీ చేయాలి. ఏదున్నా యుద్ధం వచ్చినా కానీ ఈవినింగ్ పోయి వాలీబాల్ ఆడాలి తప్పదు. అవన్నీ చెయ్యాలి. చెయ్యరు కదా! లిటరలీ ఈరోజు యుద్ధం అయితే ఇప్పుడు యుక్రెయిన్‌కి వెళ్ళండి, మీరు కియెవ్‌కి వెళ్ళండి, లైఫ్ ఈజ్ గోయింగ్ ఆన్. యెస్. ఇరాన్, తెహరాన్‌లో లైఫ్ ఈజ్ గోయింగ్ ఆన్. కష్టంగానే ఉంటుంది. పీక్ ఆఫ్ఘనిస్తాన్‌లో కూడా లైఫ్ వాజ్ గోయింగ్ ఆన్. సిరియాలో లైఫ్ ఈజ్ గోయింగ్ ఆన్. ఇరాక్‌లో లైఫ్ ఈజ్ గోయింగ్ ఆన్. యుద్ధం అవుతున్నంత మాత్రాన పొద్దున్న లేవడము, తిండి తినడము, ఫ్యామిలీతో కూర్చోవడం ఇవి మానవు. సో లిటరలీ యుద్ధ పరిస్థితుల్లో కూడా అదే వాస్తవమైనప్పుడు ఈ రోజున వాస్తవాన్ని ఎందుకు డిస్టర్బ్ చేసుకుంటున్నాం? వచ్చినప్పుడు చూసుకుందాం. అన్నికి ఈజీ బ్రో. అవి ఆ మినిట్‌లో అట్లా అనిపియదు కదా! అదోటి. అవి బ్రెయిన్‌లో ఉండిపోతాయి కదా! ఇప్పుడు. రోజు పల్కి శర్మలు చూడొద్దు అందుకే. పల్కి బంద్ చేసింది బ్రో. Yes. The only amount of cuteness a young Gen Z man is getting in their life is through world news. Palki Sharma vantage point అయింది. అదే బంద్ చేసింది. యా పాపం ఆవిడ కూడా క్విట్ చేసారు. రెస్పెక్ట్ పల్కి శర్మ. బట్ ఆమె కూడా జర ఇట్లా ఏమో అవుతుంది అన్నట్టుగా చెప్తుంది. ఇట్లా కొంచెం ఆమె వాయిస్ అర్ణం లెక్క రైజ్ కాదు కానీ ఆవిడ సీరియస్ టోన్ స్టర్న్గానే ఉంటుంది. ఏదో అవుతుంది అన్నట్టుగానే, ఏదో కోల్డ్ డెలివరీలనే ఏదో అవుతుంది అన్నట్టుగా అనిపిస్తుంది. అదే అంటే లిటరలీ అన్ని బంద్ చేసి ఒకటే చూస్తుండే. బట్ డేంజర్దే చూస్తుండే. ఇన్స్టా వాడుతుంటాం, రీల్ చూస్తుంటాం, పొందవుతుంటాయి. మనకెందుకు ఇట్లా అవుతుంది, మనకెందుకు ఇవి అయితలేవు, తెలియనివి కూడా మనకి ఎందుకు లేవు అన్నట్టు అదొకటి ఏంటి ఇది మంచి పాయింట్. ఏంది అంటే సుఖాలా, ఫిజికల్ సుఖాలా, అంటే కంఫర్ట్, పైసలా ఏంటి? కంఫర్ట్ అయినా పైసలైనా రోడ్లో పొల్యూషన్ ఏరా ఇట్లా ఆ సిచ్యువేషన్లో నువ్వు లేవు అని అనుకునే టైప్ ఉంటాయి కదా. ఏంటి అదే జేక్ పాల్ ఆ జోనా? లేదు, ఇప్పుడు ఓడు హ్యాపీగా సమ్ జెలసీ అంటున్నావా? సమ్ ఏదో అవుతుంది అది చూసి ఇట్లా అవుతుంది ఏంది సంథింగ్ అదే నవ్వుకోవడం, ఇదో వరస్ట్ థింగ్ మన దాంట్లో పెడతారు. 4 జోకరీలు చూసినాక గట్టిగా నవ్వుకున్నాక మళ్ళీ నీ మైండ్లోనేమో మనకు అనిపిస్తుంది, ఎందుకు నవ్వుకుంటున్నావు మళ్ళీ ఏడుస్తావు అని అనిపిస్తుంది. ఇట్లనే బూమరాంగ్ ఎఫెక్ట్, ఎక్స్ట్రీమ్ సప్ అదే నవ్వుతే గిల్ట్ ఫీల్ అవుతారు జెన్జీ గాళ్ళు. అదేందో నాకు అర్థం కాదు. అంటే మా టైంలో కూడా ఉండేటోళ్ళు కొంతమంది, ఎక్కువ ఆనందపడిపోకు, బాధపడిపోతావు. అదే కొంతమంది చెప్తుంటారు, ఈరోజు ఎక్కువ నవ్విన మామ ఏం బ్యాడ్ న్యూస్ వినాల్సి వస్తుందో. అదే నాకు ఎప్పుడు అర్థమయ్యేది కాదు ఇది. అంటే ఎప్పుడన్నా బ్యాడ్ ఇష్యూస్ అవుతున్నప్పుడు ఆ ఆలోచనలు క్రీపీ నైన్ అని చూస్తుంటాయి. బట్ వాటిని మనం వెళ్ళేం కాలే, వాటిని దూరం పెట్టాలి.
దట్స్ నాట్ హౌ లైఫ్ వర్క్స్. ఒక రోజంతా ఫుల్ ఆనందంగా ఉండి బై ద ఎండ్ నువ్వు చచ్చిపోతున్నావు అంటే దట్స్ ఎ గుడ్ డే, దట్స్ ఎ గుడ్ లైఫ్. సో నవ్వుతున్నప్పుడు బాధపడకూడదు. మోస్ట్ పీపుల్ నాకు తెలిసిన వాళ్ళు చాలామంది కొంతమంది లైఫ్లో సెలబ్రేట్ చేసుకోరాళ్ళు. బికాస్ ఆనందపడిపోతే ఎవడని చూస్తాడు, నజర్ తగులుతుంది. నజర్ గిజర్ ఏమన్నా తగులుతుంది ఏమో నాకు తెలియదు, కానీ ఇట్స్ ఓకే, తగిలిన ఏమవుతుంది, యూ వన్, సెలబ్రేట్ దట్ విక్టరీ, ఇట్స్ ఓకే. ఇట్స్ లైక్ స్పోర్ట్ ఆట గెలిచిన తర్వాత లిటరలీ అరే నీ సెలెక్ట్ చేయను మా పాకిస్తాన్ వాడు ఫీల్ అవుతాడంటే సులీగా మన పాకిస్తాన్, లైక్ హూ గివ్స్ ఎ ఫక్. సో మా దాంట్లో కూడా ఉండేది ఇది. బట్ జెన్సీలో ఐ థింక్ ఇట్స్ మోర్, వేల్స్ అంతరించిపోతున్నాయి, గ్లోబల్ వార్మింగ్ అవుతుంది, ఇప్పుడు నేను ఎందుకు ఆనందంగా ఉన్నా అంటే ద హోల్ గిల్ట్ కల్చర్ ఇస్ ట్రూ. యూ హ్యావ్ టు బి వీగన్. వై? బికాస్ యు ఆర్ కాంట్రిబ్యూటింగ్ టు డ్యామేజ్ ఆఫ్ ద ప్లానెట్. ఒక లిటరల్ బిల్ గేట్స్ గాడు ఒక ప్రైవేట్ జెట్ వేసుకొని ఒక్క డేలో వాడు చేసే డ్యామేజ్ ప్రాబబ్లీ నువ్వు లైఫ్ టైం మొత్తం చేయలేవు అనుకుంటా నీ ఫుడ్ ద్వారా. దెన్ హూ ఆర్ వి కిడింగ్ హియర్? గ్రీన్ కవర్ పెరుగుతున్నది. నేను ఒక ఆర్టికల్ చదివిన, అగైన్ ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీథింగ్, బట్ ఎర్త్ మ్యాగజైన్ ఆర్టికల్, క్రెడిబుల్ ఆర్టికలే, అలెక్స్ జోన్ చెప్పలేదు ఇది, బట్ earth.comలో వెబ్సైట్లో చదివిన ఆర్టికల్. గ్లోబల్ వార్మింగ్ క్లియర్ అవడం వల్ల దిస్ ఈస్ ద సైడ్ ఎఫెక్ట్. గ్లోబల్ వార్మింగ్ మనం డస్ట్ పొల్యూషన్ తక్కువ చేస్తాం, విచ్ ఈస్ అ గుడ్ థింగ్. ఆల్మోస్ట్ ఎవ్రీ కంట్రీలో పొల్యూషన్ తక్కువ అవుతున్నాయి. సో పొల్యూషన్ తక్కువ అవ్వడం వల్ల క్లౌడినెస్ అన్నది తక్కువ అవుతుంది, మసగగా ఉండడం తక్కువ అవుతుంది. సో క్లౌడ్స్ క్లియర్ అయినప్పుడు సన్ సముద్రం నీళ్ళలో ఎక్కువ పడి హీట్ ఎక్కువ అవుతుంది అంట. సో నేచర్ ఈజ్ సచ్ ఎన్వైరన్మెంట్, అట్మాస్ఫియర్, ఇవన్నీ ఈకాలజీ, ఇవన్నీ ఇంత ఫైన్ ట్యూన్డ్ విషయాలంటే ద హ్యూబ్రిస్ అండ్ ఈగో ఆఫ్ మ్యాన్ దట్ హీ కెన్ చేంజ్ ఇట్. బిల్ గేట్స్ గారు వచ్చి సన్ అని బ్లాక్ చేద్దామంటాడు, అర్జున్ లెట్స్ డూ వన్ థింగ్, లెట్స్ బ్లాక్ ద సన్. ఇట్స్ లైక్ హూ ద ఫక్ ఆర్ యు మ్యాన్? మొనవాడు కౌడంగ్ వల్ల అది రిలీజ్ అవుతుంది, సో అవన్నీ లేపేద్దాం అంటున్నాడు నీట్గా. వాడిని అదే పెంటతో కొట్టాలి. సో ఇట్స్ ఐ నో ఇది కొంచెం స్ట్రెచ్ అనిపిస్తుంది, బట్ ప్లీజ్ హియర్ మీ అవుట్. జెన్జీ ప్లీజ్ హియర్ మీ అవుట్ హియర్, ఓకే? ఎథికల్ ఫార్మింగ్ ఈజ్ ట్రూ. ఇండియాలో చికెన్ ఫార్మింగ్, మిల్క్ ప్రొడక్షను, ఇవన్నీ ఎథికల్గా జరుగుతలేవు, జంతువుల్ని ఇబ్బంది పెడతారు. ఇట్స్ ట్రూ. స్టిల్ యూ కెన్ ఎథికలీ సోర్స్ మీట్, యూ కెన్ ఎథికలీ సోర్స్ మిల్క్. జంతువుని చంపుకొని తినడం అన్నది వైలెంట్ ప్రక్రియ, బట్ బతకాలి, తప్పదు. మనిషి మీట్ తినగలుగుతాడా, తినాలా వద్దా అనేది పెద్ద డిస్కషన్, అది ఫిలాసాఫికల్ డిస్కషన్, రిలీజియస్ డిస్కషన్. నేను దాంట్లోకి వెళ్ళదలుచుకోలేదు, నాకు మజా వస్తుంది. ద టేస్టియెస్ట్ థింగ్ ఐ ఎవర్ ఈట్ ఈజ్ మటన్, గోట్. ఇట్స్ బ్యూటిఫుల్. మటన్ వండడం చాలా ట్రిక్కీ, కానీ మటన్ సరిగా వండితే ఎవరన్నా మటన్ తిని చచ్చిపోవాలనిపిస్తుంది నాకు. మటన్ తిన్న ప్రతిసారి ఇక చచ్చిపోతారా అనిపిస్తుంది. ఎందుకంటే మటన్ తింటున్నా అంటే నేను కొంచెం ఏమంటారు ఆకలి పెట్టుకొని ఒక 4-5 గంటలు తినకుండా ఉంటా. ముందు మీల్ స్కిప్ చేయడం సంథింగ్, బికాజ్ ఐ వాంట్ టు ఎంజాయ్. మటన్ తిన్నప్పుడు మటన్ బగారా అంటారు, కానీ ఐ ప్రిఫర్ మటన్ వైట్ రైస్, నథింగ్ బీట్స్ ఇట్. మీకు కూడా దొరకాలనిపిస్తుంది నాకు. లైక్ ఇఫ్ యూ కెన్ ఎంజాయ్, వై ఆర్ యూ డిప్రైవింగ్ యువర్ సెల్ఫ్ ఆఫ్ ఇట్? మీరు వెజిటేరియన్ అని వదిలేసాను, నాకు తెలియదు, కానీ నేను హైలీ వెజిటేరియన్ ఎన్వైర్మెంట్లో ఉంటాను, అది వేరే విషయం. బట్ హ్యావ్ మటన్. నువ్వు యు ఆర్ నాట్ సేవింగ్ అర్త్ బై హ్యావింగ్ మటన్. ఐఎమ్ సారీ, బికాస్ మోనోకల్చరు, ఈ కేల్ని పండియడము, ఓట్స్ని పండియడము, దోస్ ఆర్ ఆల్సో డ్యామేజింగ్ నేచర్. ఇట్స్ ట్రూ, నో మ్యాటర్ వాట్ ఎనీబడి సేస్, ఇట్స్ ట్రూ. మీ చుట్టుపక్కల చూడండి, లిటరలీ వీఆర్ ఇన్ ఇండియా, వీఆర్ లక్కీ దట్ వే. సిటీస్లో కూడా ఆవులు బర్రెలు ఉంటాయి, దే ఆర్ డీసెంట్లీ టేకెన్ కేర్ ఆఫ్. చూడండి, మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకే, వీళ్ళు మరీ అబ్యూజ్ చేస్తలేరు యానిమల్స్ అన్న దగ్గర మిల్క్ తెచ్చుకోండి, మిల్క్లోంచి నెయ్యి తయారు చేసుకోండి, మీరే తయారు చేసుకోండి. ఇట్స్ ఓకే, ఇట్స్ నాట్ దట్, అదేం పెద్ద టెక్నికల్ విషయం కాదు. నువ్వు పెరుగు నువ్వే పెట్టుకో, పెరుగు పెట్టుకుంటాడు.
అవేం పెద్ద కాంప్లికేటెడ్ విషయాలు కాదు. సో చూసుకోండి. యూ కెన్ డూ ఇట్. జస్ట్ ఒక అర్ధగంట ఎక్కువ ఎక్స్ట్రా అవుతుందేమో పర్ డే. ఇట్స్ ఓకే. బట్ లేదు ఐ విల్ డిప్రైవ్ మై సెల్ఫ్ ఆఫ్ దిస్ అంటే ఇవి ఎవడైతే అడ్వకేట్ చేస్తున్నాడో వాళ్ళు ఎవ్వరు కూడా డిప్రైవ్ చేసుకుంటారు. ఆల్ దీస్ రిచ్ ఫక్కర్స్ ప్రైవేట్ జెట్లలో తిరుగుతుర్రు, వాళ్ళ పిల్లలు యాట్లు, జనరేటర్లు ఇవన్నీ మనకి చెప్తారు. సో డోంట్ ఫాల్ ఇన్ టు దట్ ట్రాప్. లిటరలీ ఈరోజు మనం అన్ని కరెక్ట్గా చేసినా కానీ ఏదైతే ఏదైతే సైకిల్ ఉందో ఎర్త్ హీటింగ్ అప్ ఆర్ కూలింగ్ డౌన్ ఆర్ వాట్ ఎవర్, ఎర్త్ ఈజ్ యాక్చువల్లీ కూలింగ్ డౌన్, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. బట్ వీఆర్ నాట్ గోయింగ్ టు ఎఫెక్ట్ ఇట్ ఫండమెంటలీ. డోంట్ బి అన్ ఇండస్ట్రీ వేర్ యూఆర్ గోయింగ్ అండ్ ఒక 100 ఎకరాలు నరికేస్తున్నా, పోయి నీళ్ళల్లా విషం కలుపుతున్నా, అవన్నీ మనం చేస్తలేం కదా. వీఆర్ టాకింగ్ అబౌట్ ఇండివిజువల్స్ హియర్. ఇండస్ట్రీస్ వేరు, అక్కడ మనం ఇండస్ట్రియల్ పాలసీ అదన్నీ వేరు మాట్లాడుకుందాం. కన్స్ట్రక్షన్ డెబ్రీ అదంతా వేరు. ఇల్లు కడుతుంటే కొంచెం పక్కన పొల్యూట్ చేయకు, అవన్నీ ఉన్నాయి, బేసిక్ సెన్స్ ఉన్నది. బట్ బియాండ్ ఎ పాయింట్ యాజ్ ఇండివిజువల్స్ వీ కెనాట్ చేంజ్ నేచర్. ఐఎమ్ సారీ. సో డోంట్ డిప్రైవ్ యువర్ సెల్ఫ్ ఆఫ్ దిస్ స్మాల్ లిటిల్ థింగ్స్, దీస్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్. ఇవేరా లైఫ్ అంటే. అంటే మేబీ నేను ఓవర్ ఫిలాసఫైజ్ చేస్తున్నానేమో. రియల్ వీగన్ పీపుల్ వచ్చి నన్ను ఏమైనా అంటారేమో, అనండి, పర్లేదు. అంటే ఈరోజు ఎట్లయిపోయిందంటే ఒక మనిషిని తిట్టి వాడిని బాధ పెట్టడం మంచి విషయం, ఓవర్ సమ్ ర్యాండమ్ థింగ్. ఇప్పుడు ఒకరిని వచ్చి ఒకరి మీద ద్వేషం పెంచుకొని వాడిని తిడుతున్నావురా, దానివల్ల నీవు ఎఫెక్ట్ అవుతున్నావు. ఫస్ట్ పాయింట్, నీ హార్మోన్స్ అటు ఇటు అవుతున్నాయి, నీకు కార్టిజాల్ స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవుతుంది, నీ స్కిన్ ఎఫెక్ట్ అవుతుంది, నువ్వు లిటరలీ ఏజ్ అవుతున్నావు, నీ లైఫ్లో కొన్ని రోజులు కోల్పోతున్నావు కోపం రావడం వల్ల. నువ్వు డ్యామేజ్ చేసుకుంటున్నావు, అవతలోని తిట్టి వాడిని డ్యామేజ్ చేస్తున్నావు. వాడు మెంటల్ స్ట్రెస్ అవుతుంది, వాడు నన్ను ఎందుకు తిడుతున్నా వీడని వాడు ఫీల్ అవుతాడు, ఏదో అదొక సైకిల్ క్రియేట్ చేస్తున్నావు. ఓవర్ హౌ టు బి వీగన్ ఆర్ నాట్, ఓవర్ ఎ ర్యాండమ్ థింగ్. సో నువ్వు అబ్యూజింగ్ ఎ ఫెలో హ్యూమన్ బీయింగ్ని మోరల్లీ రైటియస్ థింగ్ అంటున్నావు. ఆ మోరల్లీ రైటియస్ థింగ్ ద్వారా నువ్వు డ్యామేజ్ అవుతున్నావు, వాడిని డ్యామేజ్ చేస్తున్నావు. ఓవర్ దిస్ అబ్జర్వ్డ్ ఈక్వేషన్, మీడు తినాలా వద్దా అన్న దాని మీద. మీడు తినాలా వద్దా అన్నది కరెక్ట్ అని మనకు తెలియదు ఆనెస్ట్గా. భూమిలో ఎంత ఆయిల్ ఉందో మనకు తెలియదు ఆనెస్ట్గా. నేను అర్త్ సైన్సెస్ కాలేజ్కి వెళ్ళిన, నా దోస్తుగాళ్ళందరూ పెట్రోలియం ఇంజనీర్లే, ఇండియాస్ టాప్ అర్త్ సైన్స్ కాలేజ్. వరల్డ్లో ఈరోజు గ్లోబల్ కంపెనీల్లో పనిచేస్తున్న అర్త్ సైన్సెస్ ఇంజనీర్లంతా మాలున్నాయే. సో నేను ఒక అథారిటీతో చెప్తున్నా, వీ డోంట్ నో, లెట్స్ బి హానెస్ట్ హియర్. ఈ క్యాలిక్యులేషన్ ఎట్లా చేస్తారు ఇదంతా మనం ఇప్పుడు ఓపెన్గా మాట్లాడితే ఇక అవన్నీ చాలామంది ష్యూర్గా ఉండే విషయాలు ఏవైతే ఉంటాయో అదంతా క్లియర్ కాదు అది. ఐఎమ్ బీయింగ్ ఆనెస్ట్ హియర్. నన్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆర్ బుల్లెట్ ప్రూఫ్. వీ డోంట్ నో ఈజ్ అ వెరీ బిగ్ మేజర్ పార్ట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. సో ఫండమెంటల్. సో మనం అన్సర్టనిటీలో ఉన్నప్పుడు మళ్ళీ మనం రూట్స్కోవాలి. కమ్యూనిటీ అనేది ఎట్లా నడుస్తుందని చూసుకోవాలి. వీఆర్ ఆల్ కమ్యూనిటీ. సో ఒక మనిషి మీద ఒక మనిషి డిపెండ్ అవ్వడం, ఒక మనిషిని ఇంకో మనిషి ఆనందంగా పెట్టడం, అందరం కలిసి తినడం, ఆనందంగా ఉండడం, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. చిన్న చిన్న గొడవలు అవుతుంటే వేరే గ్రూపులు వచ్చి గొడవ పడుతుంటారు, మనని మనం డిఫెండ్ చేసుకోవడం. ఇదే హ్యూమన్ ఎక్స్పీరియన్స్ అంటే బ్రాడ్లీకి ఇవే 6-7 విషయాలు, 6-7 మెస్ట్ 10 విషయాలు. దీనికి మించి హ్యూమన్ ఎక్స్పీరియన్స్ ఉందంటే అసలు ఇట్ డజంట్ మేక్ సెన్స్. లేదు, ఇంతే. పొద్దున్న లేవాలి, కాలకృత్యాలు చేసుకోవాలి, అన్నం తినాలి, ఇంట్లోతో మాట్లాడాలి, బయటికి పోవాలి, దోస్తులను కలవాలి, పని చేసుకోవాలి, ఇంటికి రావాలి, మళ్ళీ కాలకృత్యాలు చేసుకోవాలి, ఫ్రెష్ అప్ కావాలి, హ్యాంగ్ అవుట్ కావాలి, పండుకోవాలి. బ్రాడ్గా ఇవే విషయాలు. నువ్వేదో దునియాని క్రియేట్ చేస్తున్నావు, జేమ్స్ కెమెరాన్ అయినా సరే ఇంకెవడైనా సరే, బేసిక్ బ్రాడ్లీ హ్యూమన్ ఎక్స్పీరియన్స్ ఇంతే. నీ పని ద్వారా నువ్వు ఇంపాక్ట్ క్రియేట్ చేయొచ్చు, దట్స్ ఓకే. బట్ నీ ఎక్స్పీరియన్స్ మారతలేదు దానివల్ల. ఈగో పెరుగుతుంది, అది వేరే విషయం, నెత్తికెక్కించుకుంటే. బట్ ఇఫ్ యూ ఆర్ ట్రీటింగ్ ఇట్ యాజ్ జాబ్, ఇట్స్ జస్ట్ ఎ జాబ్, ఇంతే. లైక్ దిస్ ఈజ్ వాట్ హ్యూమన్ ఎక్స్పీరియన్స్ ఇస్. వై ఆర్ యూ అగైన్, నేనేం సార్టెడ్ అయిపోయినా, నేను ఇదే విధంగా అర్థం చేసుకుంటానని నేను అంటలేను, కానీ ఐ కెన్ క్లియర్లీ టెల్ యూ దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. దీనికి మించి మనం ఏం చేసుకున్నది ఓవర్ కాంప్లికేషనే. అండ్ ఏ ఎక్స్పీరియన్స్లు మిస్ అయినా కూడా అది అనవసరం. ఎందుకు చూడంగానే కాన్షియస్ అవుతాం, తలకాయ తిప్పంగానే తలకాయ కిందకి దించేస్తాం. ఇప్పుడు ఈడేం మాట్లాడతాడు.
అంతేనా? ఇంకేమన్నా ఓవర్‌గా సింప్లిఫై చేస్తున్నా? నేను మాట్లాడుతున్నప్పుడు నీకెప్పుడన్నా ఈడు చెప్పినట్టు ఉంటదా లైఫ్ ఇట్లా అనిపిస్తది గదా! కాంట్రాడిక్ట్ చేయవు ఎందుకంటే మళ్ళీ ఈయనతోనోడు పెట్టుకుంటాడని వదిలేస్తా. అంతే గదా! కొన్ని విషయాలు అర్థం కానికి టైం పడతది బ్రో. హ్మ్. సో, ఇట్ టేక్స్ ఇట్స్ టైమ్ ఓకే. ఇట్స్ ఓకే. దట్ టు టేకింగ్ టైమ్ ఈస్ ఫైన్. హ్మ్. రిజిడ్‌గా ఉండడం ఈస్ ప్రాబ్లమ్. రిజెక్ట్ చేసేయడం ఔట్‌రైట్‌గా. హ్మ్. కొన్ని ఆన్సర్‌లు కరెక్ట్ అని తెలిసినా గాని నువ్వు చేయలేవు గదా! లైక్ ఇప్పుడు ఇ ఇ ఇట్లా నువ్వు ఇట్లా పోవాలి, ఇట్లా చేయాలి, ఇట్లా కలవాలని అట్లా కావు రోజు. ఇట్స్ ఓకే. బట్ అటెంప్ట్ అన్నది ఉండాలి గదా! ఆ! ఆ అటెంప్ట్ ఇచ్చే దాంట్లోనే గదా హ్మ్. ప్రెషర్ అనేదొస్తది. తర్వాత హ్మ్. డిప్రెషన్ ఒస్తది, యాంగ్జైటీ ఒస్తది. అన్నొస్తాయి. అవి చేయకపోయినా వస్తున్నాయి గదరా! గదే ఇప్పుడు చేసినా వస్తాయి, చేయకపోయినా వస్తాయి. చేయకపోతే ఇప్పుడు ఇటు రిస్క్ చేస్తా రివార్డ్ రేషియో రెండిట్ల వేరు. తెలవదిగ. నేను చెప్తున్నా. తెలుసుకొని చెప్తున్నా. అదే తెలవదు. కొన్ని తెలవదు కాబట్టి ఇగ నేనేం హ్మ్. మాట్లాడా. హ్మ్. హ్మ్. అంటే మేము కలిసిన విధానం గూడా అప్పట్లో గూడా ఈడు ఇంత చిన్నోడు ఇవన్నీ మాకు తెలవది. బట్ ఐ థింక్ ఇప్పుడు వాస్తవంగా నిన్న గూడా ఏదో డిస్కషన్‌ల ఈడు చాలా పనులు చేసిండు. మేము వీడు జాబులు చేసిండు. ఇ ఇ ఇంటర్నెట్‌లో ఏదేదో కాలేజ్ వరకే చాలా పనులు చేసిండు. సాగర్ గూడా చాలా పనులు చేసిండు. వి ఆర్ మోర్ షెల్టర్డ్ నేనైనా, దిశనైనా. ఏం చేయలే. బేసికల్లీ స్కూల్ పోవుడు, కాలేజ్ పోవుడు గంతే గాడి వరకే. సో, ఐ థింక్ యూ ఆర్ మోర్ ఎక్స్‌పీరియన్స్ ఎట్ యువర్ ఏజ్ దెన్ వి వర్. సో, ఇదేదో నిన్ను స్పాట్‌లో పెట్టి ఐ థింక్ జెన్‌జీ ఆర్ మోర్ ఈ గిగ్ ఎకానమీ ఎంతో కొంత డబ్బులు సంపాదించడం. మోస్ట్ ఆఫ్ జెన్‌జీ ఆర్ డూయింగ్ దిస్. రైట్ ఫ్రమ్ యంగ్ ఏజ్. దట్స్ ఎ గుడ్ థింగ్. ఐ థింక్ మిలేనియల్స్ కంటే జెన్‌జీ ఆ విషయంలో కొంచెం బెటర్. సొసైటీలో ఎట్లా సర్వైవ్ అవ్వాలో తెలుసు. ఎకానమీలో సోషల్ స్కిల్స్‌లో కొంచెం బ్యాక్ పడుతుర్రు. నాకది అది ఆ కాంట్రడిక్షన్ నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తది. అదే నాకు నిన్న నిన్న మనం మాట్లాడుతున్నాక గూడా హ్మ్. నాకదే అనిపిస్తుంది కార్‌లో. హ్మ్. ర్యాండమ్‌గా అన్నావు నువ్వు గాని చిన్నప్పటి నుంచి అదే హ్మ్. ఏదో పని చేస్తున్నావు. హ్మ్. ప్రతి దాంట్లో ఏ పని చేసినా నేను దట్ ఈస్ లింక్ టు ఈ సోషల్. సర్వీసు హ్మ్. పీపుల్ తోటి హ్మ్. మాట్లాడడము. హ్మ్. లిటరలీ అదే మస్తుంటుండే. అదే మజా వస్తుండే నాకు. హ్మ్. మస్తు సంవత్సరాల నుంచి నువ్వు చేస్తున్నా. చెప్పావు నాకొకసారి నీకు గుర్తుందో లేదో. బ్రో కస్టమర్‌తోని మాట్లాడి వానితోని కొనిపిస్తే అది మస్తు కిక్కొస్తది అని. ఆ! అదే. వాడు 2 కొందామనొస్తే వానితోని 6 కొనిస్తే ఆ! కొన్ని అది చేస్తే మస్తుంటది. అదే. అంటే నేను చేసిన ప్రతి దాంట్లో మనుషులతోటి మాట్లాడడం, ఇంటరాక్షను, ఆ! చుట్టూ మనుషులుండే ఇవే చేసినా అవిట్లనే అప్పుడు జర మంచిగుంటుండే. ఎందుకు ఇట్లా ఇట్లా అయిందో ఇప్పుడు ఎందుకు ఇట్లా ఒక్కడినే ఉంటున్నా ఇట్లేమో తెలవదు గానీ, ఇఫ్ ఐ లుక్ బ్యాక్ దిస్ ఈస్ డిఫరెంట్ దెన్ దట్ కదా! హ్మ్. దట్స్ మోర్ ఎంజాయింగ్. హ్మ్. అదే వై నీకది ఉంది గదా! నేను అదే మొన్న మనం మాట్లాడుకుంటే నేను ఇంట్రోవర్ట్ గాడినని నేను అనుకుంటున్నా. అప్పుడు అంత చేసినావు. నో. యూ ఆర్ నాట్ ఇది ఎన్ కాదు. ఇంట్రోవర్ట్. ఇది ఎందుకు నువ్వు మనుషులతోటి చుట్టుండేటోనివి మనుషులు ఎందుకు వదిలేసి ఒక్కడినే ఉంటున్నావురా అని నేను అనుకుంటున్నాను నేను అదే. ఇట్స్ జస్ట్ తెలవదిగ. ఫేజెస్ ఆఫ్ లైఫ్ మేబీ అయ్యుండొచ్చు. హ్మ్. ఒక్కొక్క ఫేజ్‌లో ఒక్కొక్కటి అట్లా అపీల్ అయితుండొచ్చు. బట్ నీ దగ్గర స్కిల్ లేదు అని నువ్వు అనుకుంటావు కొన్నిసార్లు. అది నేను ఒప్పుకోను. యూ హావ్ దట్ స్కిల్. ఆ! హ్మ్. నీకున్నది అది మనుషులతోని మాట్లాడుడు, లేకపోతే రేజ్ అవ్వుడు, డీలు. అంటే ఇప్పుడు ఒక కమర్షియల్ ట్రాన్సాక్షన్ జరుగుతుందనుకో, నాకైనా దీషన్ గానికి కూడా కొంచెం ఇన్‌స్టింక్ట్ ఉంటది. నాకేమో నేను మోసపోతున్నా అంటే ఇది నేను కాలేజ్ తర్వాత మారింది. చిన్నప్పుడు కూడా ఈడు నన్ను ఆటోడు నన్ను మోసం చేయనీకి చూస్తుండు, షాపోడు నన్ను మోసం చేయనీకి చూస్తుండు. ఇది బిగ్ సిటీలో ఉంటది ఇది. అందరూ నన్ను స్కామ్ చేయనీకే ఉంటారని చెప్పి. దట్ యూజ్డ్ టు బి దేర్. బట్ టుడే నాకా యాంగ్జైటీ ఉండదు. ఈడు ఎక్కువ చార్జ్ చేస్తుండు నన్ను, లేకపోతే నన్ను ఎక్కువ తీసుకుంటుండు. ఏం చేస్తాడు ఆడు? ఆటోడు ఇప్పుడు ఎక్కువ చెప్తున్నాడనుకో, ఇంటికి ఇంటికి ఫ్రూట్ తీసుకుపోతాడేమో, స్వీట్లు పట్టుకుపోతాడేమో పిల్లలకి. అంతే కదా! ఆడు ఏమి బిల్డింగ్ కడతలేడు కదా ఆ డబ్బులతోని. మొన్న ఏదో షాప్‌కి షూలు కొననీకి పోయినాం అందరం లైక్ ఉత్త ర్యాండమ్‌గా. వివేక్ గాడు ఇట్లా షేక్ అయితుండు. వాడు ఎక్కువ చెప్తుండు. ర్యాండమ్ ఫేక్ మాల్ అది. ఫేక్ మాలే. ఓకే. బట్ వి డోంట్ కేర్.
బట్ నువ్వు ఆ రోజు ఇట్లా వాడు ఎక్కువ ఎత్తున వాడు ఎక్కువ తక్కువ చేయాలి బ్రో, లాస్ట్ టైం కూడా నేను ఎక్కువ పెట్టినా. సో అది ఉంటుంది నీకు చెయ్యాలి అని చెప్పి. అండ్ వాడితో నువ్వు గెలవచ్చు అని కూడా తెలుసు, ఎందుకంటే మేబీ అదర్ సైడ్ నుంచి నువ్వు చూసినావు కాబట్టి వాడు మార్జిన్ ఎంత ఉంటుంది నాకు తెలుసు, వీడు స్టాండ్లు చెప్తుండు అని. అదే అటు సైడ్ తెలుసు కాబట్టి ఈ కొడుకులు ఎంత వేస్తారని అది రావచ్చు నా ఊర్లో. ఇవన్నీ మర్చిపోయినాయని లోపల నుంచి వస్తుంటాయి అప్పుడు. నాకు ఓకే ఆడు చెప్పిన రేట్ ఇచ్చేసి వచ్చేస్తాను నేను మాక్సిమం, ఎందుకంటే నేను అంత ఎక్కువ ఖర్చు పెట్టాను బేసికలీ. నా బేసిక్ హ్యూమన్ ఇంటరాక్షన్ ఇవే అయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఎంఆర్పీ రేట్లు అవి ఉంటాయి. ఒక మనిషితో బేరమాడి కొనే వస్తువులు చాలా చాలా తక్కువ, దాంట్లో వాడు నన్ను ఏం మోసం చేశాడు అన్నట్టుగా ఉంటాను నేను. కానీ అన్నకు అట్లా కాదు, కరెక్ట్ ఉండాలి. ఆ సోషల్ ఇంటరాక్షన్ నాకు బర్డెన్ అనిపిస్తుంది, నీకేమో అది నార్మల్ అనిపిస్తుంది. సో ఐఎమ్ అన్ ఇంట్రోవర్ట్, యు ఆర్ నాట్. అదే మొన్న మాట్లాడుతుంటే నాకు అది అర్థం. ఇది కూడా అనిపిస్తుంది మొన్న, అదే ఈ లాస్ట్ 3-4 yearsలో మనుషులతో ఏదన్నా డైరెక్ట్ మాట్లాడాలంటే భయం అయ్యేది. ఎందుకంటే వీడు రివర్స్, వీడు నన్ను నమ్మకపోతే, నేను చెప్పింది కరెక్ట్ అనుకోకపోతే ఏంది అని అనుకుంటుండే. బట్ అనుకున్న ప్రతిసారి అది కాదు. పీపుల్ విల్ బిలీవ్ యూ బికాస్ ఎవల్యూషన్ రాది. ఓవర్ టైం కన్సిస్టెంట్ గా నువ్వు చెప్పేది తప్పు అబద్ధం అని తేలినప్పుడు నేను నమ్మడం మానేస్తారు. ఫస్ట్ ఇన్స్టింక్ట్ ఈస్ ఓకే యు ఆర్ రైట్ ఓన్లీ, నువ్వు నాకు నువ్వు అబద్ధం ఎందుకు చెప్తావు, దెర్ ఇస్ నో రీజన్ టు కదా. ఇప్పుడు ఎవడంటే అడిక్ట్ ఉన్నాడు, సైకోపాత్ ఉన్నాడు, వాళ్ళు కంపల్సివ్ టేకర్స్, వీళ్ళు 1-2% సొసైటీలో వీళ్ళు ఎక్కువ ఉండరు. అడిక్ట్స్ ఎంతమంది ఉంటారు, తాగుబోతాడు ఉన్నాడు, వాడికి పైసల కోసం అబద్ధాలు చెప్తాడు. ఇప్పుడు ప్రతి 20 మంది దోస్తులుంటే వాడు ఉంటాడు ఇట్లా పైసలు దగ్గర నీకు ఫోన్ చేసేవాడు. ఓవర్ టైం నీకు తెలిసిపోతుంది నువ్వు స్మార్ట్, మనుషులందరూ స్మార్ట్, ఈడు ఊకే పైసలు అడతాడు అని మన ఫోన్ ఎత్తాడో ఏదో చేస్తావు. మిగిలిన వాళ్ళంతా నార్మల్, ఎప్పుడు అడగనప్పుడు పైసలు అడిగిందంటే అరే జెన్యూన్ అయి ఉంటుంది మామ అనుకుంటాం, ఉంటిస్తో లేకపోతే లేదు, అంతే కదా. ఇప్పుడు నేను అదే మొన్న చిన్నప్పటి నుంచి ఇంట్లో చెప్పే ప్రతి ఒక్కటి నువ్వు ఏది చెప్పినా గానీ వీడు ఏదో కథలు పడుతుండు అని అనుకుంటారు. కాబట్టి దానికి ఇక నేను ఇప్పుడు ఇది కావాలి. ఏ కాంటెక్స్ట్ చెప్తున్నావు నేను చెప్పాను అసలు, నేను చెప్తా. బేసికలీ ఇంకో క్లయింట్ ఉన్నాడు, ఆడు డెడ్ లైన్ ఏదో అనుకుంటాడు, హెడ్ ఏక్ వచ్చి చచ్చిపోతున్నారా నేను అని క్లయింట్కి చెప్పనీకి అది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. ఆడేమనుకుంటాడో, నమ్ముతాడో నమ్మడో, రీజన్ ఇస్తున్నా అనుకుంటాడో. ఎందుకంటే ఇంట్లో ఇప్పుడు జ్వరం వచ్చింది స్కూల్ కోని అంటే గుద్ద మూసుకొని పో, ఎవరు నమ్మడు. నాకు అదే అంటే ఇది ఒక్కటే అని కాదు కానీ వేరే ఏ దాంట్లోనైనా మనుషులలో నేను చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఏమో అది నాకు తెలియదు కానీ ఇది కొంచెం టాక్సిక్ అప్బ్రింగింగే, అది నేను చెప్పగలుగుతాను. ఓకే అది ఉంది, ఆ ట్రామా ఉంది, అదేం నార్మల్ కాదు. అంటే కొంచెం ఎక్స్ట్రా టాక్సికే, మిలీనియల్ కన్నా ఎక్స్ట్రా టాక్సిక్, అది సాడ్. బట్ యా ఏమో కాదు, ఐ నో. అదే ఒక దాన్ని చెప్పాలంటే దానికి ఎందుకు ఏంది ఇదంతా మొత్తం స్టోరీ చెప్తే అప్పుడు వాళ్ళు చచ్చిపోతారు. ఇగో కిడ్నీ వెళ్ళింది, ఇగో కిడ్నీ ఎప్పుడన్నా పోవచ్చు హాస్పిటల్కి, ఏమో చూద్దాం మాకు టేప్ వేయచ్చేమో, అప్పుడు నమ్మేటోళ్ళు. నేను లైఫ్ మొత్తం ఇక ఇదే 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 అనుకొని ఉంటుండే. ర్యాండమ్ ఈ 2-3 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ప్రతి ఒక్కరికి ఏదైనా చెప్పగానే ఫస్ట్ మాటలో ఓకే రైట్ అనే వరకు నా మైండ్ ఫ్లిప్ అయింది. ఎట్లా నేను ఒకటి స్టోరీ రాసుకున్నా చెప్పాలి నీకు. ఇది నాకు తెలిసి ట్రాన్సిషన్ సొసైటీ. ఓకే ఐ గ్రూ అప్ ఇన్ టాక్సిక్ ఎన్వైరన్మెంట్ అండ్ రియలైజేషన్ రియాలిటీ సొసైటీ ఎట్లా ప్రాసెస్ చేసినావు నువ్వు, అది అందుకని బయటకు వచ్చేసినావు. మనం ఒక్క ఎపిసోడ్లో టోటల్ మెంటల్ హెల్త్ ఏం సాల్వ్ చేస్తామో నాకు తెలియదు. అసలు ఈ వీడియోలో ఏమైనా మాట్లాడడం లేదో కూడా నాకు తెలియదు కానీ యా, బట్ ద డిస్కషన్ దట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ మెంటల్ హెల్త్ ఈజ్ నాట్ రైట్, అదైతే నేను చెప్పగలుగుతాను. మెంటల్ హెల్త్ ఈరోజు ఎవరిది బాగాలేదు, ఎందుకు బాగాలేదు అన్నది కూడా లార్జ్లీ మనం ఐడెంటిఫైయర్స్ మార్క్ చేస్తున్నాము. సొల్యూషన్స్ కరెక్ట్ కాదనిపిస్తుంది నాకు. సొల్యూషన్లు పొందున్నాయి బ్రో. ఒకటి సోషల్ మీడియా వాళ్ళు అంటాడు, ఒకడేమో నీ ఉండే ప్లేస్ అంటాడు, ఒకటి ఇంకోటి అంటాడు. ఇవన్నీ చేసినా నీ ప్రాబ్లం సాల్వ్ కాదు, సొల్యూషన్ ఒకటి లేదు, వందున్నాయి. సో అదే ప్రాబ్లం. అండ్ పర్సనలైజ్డ్ సొల్యూషన్లు మనకు దొరికాయి. అది
దొరకలేవు. అది మనమే ఫిగర్ అవుట్ చేసుకోవాలి. అదే. మొన్న ఎవరన్నారు, బీన్‌గాడు అంటుండే, ఫిగరింగ్ అవుట్ పాడ్‌కాస్ట్ పేరుకే ఫిగరింగ్ అవుట్. వాడు దాంట్లో నేను చూడను వాడిని, బీన్‌గాడు చెప్తుండేది. దాంట్లో రాజశేఖర్ అనేటోడు వచ్చి నేను ఇది చేస్తున్నా అని చెప్తాడు. వాని లైఫ్ స్టైల్‌ని, వాడి స్టేటస్‌ని ప్రొజెక్ట్ చేసుకుంటాడు తప్పించి ఫిగరింగ్ అవుట్ ఎక్కడ ఉండదు. ఉండదు. ఈరోజు అదే అయిపోయింది సొసైటీలో. ప్రతిదీ లేబుల్ అయిపోయింది. రా టాక్స్, నథింగ్ ఈజ్ రా. ఈవినింగ్ కాదు. ఎస్, ద ఈవినింగ్ షో. ఇట్స్ నాట్ ఇన్ ద ఈవినింగ్. ఎస్, ట్రూ, ఇట్స్ ట్రూ. సోషల్ మీడియా ఇస్ ఫేక్ గైస్. ఏది నమ్మకండి. యా, ఐ థింక్ ప్రాబ్లమ్ ఐడెంటిఫికేషన్ లెవెల్లో వీఆర్ లార్జ్లీ ట్రూ. సొల్యూషన్లో ఫేక్ అవుతుంది. వీడు చెప్పినట్టు కస్టమైజ్డ్ సొల్యూషన్స్ అన్నవి దొరకవు కాబట్టి అది ఎవరికి వాడు ఫిగర్ అవుట్ చేసుకోవాలి. ఆ బిల్డింగ్ బ్లాక్స్ అన్నవి చూడాలి మెల్లమెల్లగా ఏమొస్తాయి ఏందని. మనం అయిన కాడికి మాట్లాడుతూ ఉందాం. బట్ యా, బ్రాడ్లీ ఐ థింక్ జస్ట్ గైస్ క్లోజ్ ప్లీజ్. మెంబర్షిప్స్ తీసుకోండి. ప్రైస్ అప్డేట్ అయిందంటే అగైన్ మనం చేయలేదు, అది యూట్యూబ్ నుంచి 1 మంత్ నుంచి కొడుతుంటే ఈరోజు అప్డేట్ చేసినాను. ఓల్డ్ మెంబర్స్కి సేమ్ ప్రైస్ ఉంటుంది, న్యూ మెంబర్షిప్స్ తీసుకున్న వాళ్ళకి ప్రైస్ పెరుగుతుంది. సో ఈ గ్యాప్లో ప్రైస్ అప్డేట్ కాకపోతే మీరు వెంటనే తీసుకోండి. యాజ్ ఆల్వేస్ ఈ ప్రతి ఈవినింగ్ షో ఎపిసోడ్ రెగ్యులర్ ఆడియన్స్ కంటే 1 వీక్ ముందు వస్తుంది, స్టార్టర్ అవలర్స్కి అండ్ కల్ట్ అవలర్స్కి. 3rd ఎపిసోడ్ ఆల్రెడీ రికార్డెడ్, రేపు ఆర్ ఎల్లుండి వచ్చేస్తుంది, ఇది కూడా వచ్చేస్తుంది. సో ఎపిసోడ్స్ మీకు కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. సో మెంబర్షిప్ వాల్యుబుల్. సో మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇంకేమైనా మేము పెంచాలంటే పెంచండి. ఈరోజు కొంచెం ఇద్దరం స్లోగా మాట్లాడినాం, సో ఆడియో ఎట్లా వస్తుందో చూద్దాము. మోస్ట్ ప్రాబబ్లీ మంచిగానే ప్రాసెస్ చేయడానికి చూస్తాము. సో వీఆర్ పుట్టింగ్ అవర్ ఎఫర్ట్స్. అప్రిషియేట్ చేస్తారని అనుకుంటున్నాను. ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అగైన్ ఇంప్రూవ్మెంట్ ఉంది. మనకి ఇంకా చాలా ఎపిసోడ్లు ఉన్నాయి, 20-30 ఎపిసోడ్స్కి. ఐ థింక్ వీల్ ఫిగర్ అవుట్ ద ఫార్మాట్ అని నేను అనుకుంటున్నాను. లెట్స్ సీ. సో సే థ్యాంక్ యూ గైస్. జై హింద్.